56 ఇంచీల ఛాతీల కొలతలు లేకపోయినా నిలబడి సవాల్ చేయగలగడాన్ని వాళ్ళ మదమెక్కిన పురుషాహంకారం, వాళ్ళు పిచ్చెక్కిన మతోన్మాదం తట్టుకోలేకపోతుంది కనుక దాడి చేస్తున్నారు. ఈ దాడి వాళ్ళెవరో మనదెవరో తెలుస్తుంది. ఈ దాడి అటువైపు ఎవరో ఇటువైపు ఎవరో తెలుస్తుంది. మనందరం ఒకే పక్షాన నిలబడి ఉన్నాం. మనందరం ఒకే పక్షాన ఇవన్నీ ఎదుర్కొంటాం. ఈ ఎదుర్కోవటంలో నిజంగానే అన్నట్టు నువ్వు సవర్కర్ అవుతావా భగత్ సింగ్ అవుతావా తేల్చుకోవాల్సిన కాలం. నువ్వు తేల్చుకున్నావు, మిగిలిన వాళ్ళు కూడా తేల్చుకుంటారు. కాబట్టి నిలబడదాం, ఏమవుతుంది అనేది చూద్దాం, వాళ్ళలో మనం తేల్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మళ్ళీ ట్రోల్ చేయడానికి, బెదిరించడానికి ఇవాళ ఒక ప్రయత్నం చేస్తున్నారు. మీ తాటాకు చప్పుట్లకు ఈ తెలుగు సమాజము భయపడడానికి సిద్ధంగా లేదు. తులసి చంద్ వెనుక మేము నిలబడతామని, ఈ తెలుగు సమాజం కూడా నిలబడడానికి తగిన చర్యలు తీసుకోవడానికి మేమందరం కూడా కృషి చేస్తామని. ఒకటే, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు సార్ చెప్పినట్టు నిన్న ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇమీడియట్ గా దోషుల్ని ఇక్కడే ప్రెస్ క్లబ్ ముందు నిలబెట్టి దోషులుగా నిలబెట్టాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇక్కడి నుంచి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఈ ఎఫ్ఐఆర్ మీద చర్యలు తీసుకోకపోతే ఆ ట్రోల్లో భాగస్తులుగా మిగిలిపోతారని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నేను సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తులసి చంద్కు సంఘీభావం తెలపడానికి వస్తారు, వ్యతిరేకించే వాళ్ళు ఎవరు రారు కదా. నేను 47 ఏళ్ల జర్నలిజం వృత్తిలో ఇటీవలి కాలంలో వస్తున్న మార్పుల్ని చూస్తే నాకు అనిపించింది. సరే, మిగతా విషయాలన్నీ పెద్దలందరూ మాట్లాడుతున్నారు, కానీ గతంలో పత్రికలు మాత్రమే, వార్తాపత్రికలు మాత్రమే ఉన్న కాలంలో ఏ విలేకరైనా, నేను చాలా కాలం విలేకరిగా పనిచేస్తున్నాను వీళ్ళందరి దగ్గర, ఏ విలేకరైనా ఏదైనా తమకు నచ్చని విషయాన్ని రాస్తే, మూర్తి గారు సంపాదకులు అన్నారు చాలా కాలం, వారికి తెలుసు, మేము విలేకరులంగా ఏమైనా వార్త రాస్తే అది ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే, లేదా అది ఎవరికైనా హర్ట్ చేసి ఉంటే, లేదా ఎవరి అభిప్రాయాలకైనా వ్యతిరేకంగా ఉంటే ఆ సెక్షన్స్ లేదా ఆ మనుషులు మా సంపాదకులను సంప్రదించేవాళ్ళు. వాళ్ళకి చెప్పేవాళ్ళు, ఇట్లా వార్త వచ్చింది మీ పత్రికలో, ఇది సరైనది కాదు అని. సరైనదా కాదా అనేది వేరే విషయం, కానీ వాళ్ళ అభిప్రాయం చెప్పేవాళ్ళు. సంపాదకులు దాన్ని సరి చేసేవాళ్ళు, సరి చేయాల్సిన అవసరం లేదనుకుంటూ ఊరుకునేవాళ్ళు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ జర్నలిజం అనేది ఒకటి చాలా ప్రాచుర్యం పొందింది, చాలా బలంగా ముందుకు వచ్చింది. ఎందుకంటే ఇక్కడ సంపాదకులు లేరు, ఇది రాయకు అని చెప్పడానికి, లేదా సంపాదకుడే విలేకరిని గొప్ప అనవాడు రాసినాడని ఆ సెక్షన్స్కి అప్పగించిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. అందరూ రామచంద్రమూర్తి లాంటి సంపాదకులు ఉండరు. అట్లాంటి పరిస్థితి లేకుండా ఇవాళ ఏ సంపాదకుడి కట్టడి లేకుండా సాగుతున్న ఈ ఇండిపెండెంట్ జర్నలిజం మీద జరుగుతున్న దాడే ఇవాళ తులసి మీద జరిగిన దాడి కూడా. గత 4-5 సంవత్సరాల కాలంలో, ఇటీవల కాలంలో ఎప్పుడైతే సోషల్ మీడియా బాగా పాపులర్ అయిందో, ఎప్పుడైతే ఇండిపెండెంట్ జర్నలిజం వ్యక్తులు ఏ వ్యవస్థతో సంబంధం లేకుండా, పెట్టుబడితో సంబంధం లేకుండా తమ అభిప్రాయాన్ని, తమకు తోచిన దాన్ని స్పష్టంగా చెప్పగలుగుతున్న పరిస్థితి ఇవాళ ఇండిపెండెంట్ జర్నలిజంలో రావడం అనేది చాలామందికి ఇష్టం ఉండదు, చాలామందికి నచ్చదు. ఇది కేవలం పాలకవర్గాలే కావాల్సిన అవసరం లేదు, వ్యక్తులు, బయట కొన్ని వ్యవస్థలు, వాటికి కూడా నచ్చదు. ఆ నచ్చని వాళ్ళు ఇట్లాంటి దాడులు చేస్తూ ఉంటారు. ఇట్లాంటి దాడులు ఇవాళ కొత్త కాదు, ఇంతటితో అయిపోదు. ఇవాళ ఏదో ఈ సమావేశం మనం పెట్టి మనందరం మాట్లాడుకోగానే వాళ్ళందరూ మానేస్తారు, తులసిని గౌరవిస్తారని అనుకోవడం లేదు. కాబట్టి ఆమె నిలబడుతుంది, ఆమెతో పాటు మనందరం నిలబడదాం. ఒక జర్నలిస్ట్గా నా సంఘీభావం తెలపడానికి వచ్చినాను నేను. థ్యాంక్ యూ. తులసి చంద్ గారి పైన సోషల్ మీడియాలో జరుగుతున్న దాడులకు సంబంధించి మేము ఆల్రెడీ తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక తరఫున
ఖండించాము. సో ఈ దాడులు సోషల్ మీడియాలో ఎందుకు జరుగుతున్నాయి? ప్రధానంగా తులసిచంద్ గారు పూర్తి ఇన్ఫర్మేషన్తో ఆమె వీడియో తయారు చేస్తుంటే మేము కూడా అప్పుడప్పుడు చూస్తాం. ఎక్కువ నేషనల్ న్యూస్కి సంబంధించి ఆమె వీడియో తయారు చేస్తుంటుంది, దాంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్. సో వాస్తవానికి ఇప్పుడు అమర్ సార్ చెప్పారు, వాస్తవాలు ఎవరు జీర్ణించుకోలేరు. అది వ్యక్తులైనా, సంస్థలైనా, పార్టీలైనా, ప్రజాప్రతినిధులైనా ఎవరైనా జీర్ణించుకోలేరు. సో అందులో భాగంగానే ఇవాళ అసలు ఫేక్ అకౌంట్లు పెట్టి అసలు వల్గర్గా దాడులు చేస్తున్నాం. అది తులసిచంద్ గారితో పాటు జనరల్గా మేము ఎక్కడైనా విశ్లేషణలు అవి ఇవన్నీ ఎక్కడైనా వెళ్తే, జర్నలిస్ట్గా వెళ్తే అసలు ఘోరంగా కామెంట్స్ పెడుతున్నారు. నిజంగా కూడా భిన్న అభిప్రాయాలు ఉంటాయి, ప్రజాస్వామ్యంలో భిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఆ భిన్న అభిప్రాయాలను వారికి అందులో ఏమైనా నచ్చకపోయినా లేకుంటే అభ్యంతరం ఉన్నా అదే ప్రజాస్వామ్యబద్ధంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు. సో ఒకవేళ మేము తప్పు మాట్లాడినా, తులసిచంద్ గారు ఏమైనా తప్పు మాట్లాడినా, ఇది మీరు మాట్లాడింది నిక్కచ్చిగా అది తప్పు అని చెప్పి ఆధారంతో తమ అభ్యంతరాలను వ్యక్తం చేయొచ్చు. కానీ వల్గర్గా కామెంట్స్ పెట్టడం అనేది ఇది పద్ధతి కాదు. సో ఈ విధంగా ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ముందుకెళ్తున్న వారిపైన జరుగుతున్నది. సో ఇవాళ తులసిచంద్ గారికి తెలంగాణ జర్నలిస్ట్ అధ్యయన వేదిక తరఫున మేము అండగా నిలబడతామని చెప్పి హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. రెండు రకాల సమస్యలు వివక్ష మహిళలు జగన్మోహన్ గారికి అనేక సంవత్సరాల పాటు మీడియాలో పనిచేసిన అనుభవంతో అనిపిస్తుంది ఏంటంటే, ఎప్పుడు కూడా మహిళలు నిజాయితీగా మాట్లాడితే, పారదర్శకంగా ఉంటే మీడియా సంస్థలు కూడా అంగీకరించడానికి సిద్ధంగా లేవు. ఇవాళ పాలక పక్షాలు, పార్టీలు కూడా అంగీకరించడానికి సిద్ధంగా లేవనేటువంటిది చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. మీడియా హౌజుల్లో కూడా అది జరుగుతుంది. ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆ వివక్ష లేకపోతే ఇంకో రూపంలో అణచివేత అనేటువంటిది ఇక్కడ కూడా జరుగుతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా ఇవాళ చంద్ర మీద జరుగుతున్నటువంటి దాడి కానీ, లేకపోతే జర్నలిస్ట్గా ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా మేము చేస్తున్న వీడియోలో అడప ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు కానీ అర్థమవుతుంటే, చూస్తుంటే అర్థమవుతుంది. అందుకని ఇది ఇవాళ ఆగుతుందని నేను అనుకోవట్లేదు. ఇవాళ మనం ఇంతమంది వాయిస్ చేసినా కూడా ఆగుతుందని అనుకోవట్లేదు. అది వ్యక్తిగతంగా చందు కానీ, వ్యక్తిగతంగా మనిష లాంటి గర్వాలు కానీ, వ్యక్తిగతంగా నేను కానీ జర్నలిస్ట్ ఉద్యమంలో ఉండి, లేకపోతే ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ఉండి మేము ఖచ్చితంగా నిజం మాత్రమే మాట్లాడతాము, న్యాయం పక్షంగానే ఉంటాము అనుకునే వాళ్ళందరూ వ్యక్తిగత ధైర్యంతో కూడా బతకాల్సినటువంటి అవసరం మనకి ఇవాళ ఏర్పడింది. మీ అందరి సమూహం ధైర్యం కూడా మహిళా జర్నలిస్ట్కి చాలా అవసరమైనటువంటి విషయం కూడా. ఇంతమంది వచ్చి ఇవాళ చందుకి ఒక సంఘీభావం తెలపడం కానీ, అభినందించడం కానీ చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే నాకు తెలిసి తెలంగాణ చరిత్రలో నేను చూసిన 20 ఏళ్ల జర్నలిజంలో మొదటిసారి ఇంతమంది ఒక సందర్భంగా వచ్చి సంఘీభావం తెలపడం కనిపించింది. చాలా సంతోషం. ఒక బాధాకరం ఏంటంటే, జాడి జరగడం బాధాకరం, ఒక సంఘీభావం ఇంత పెద్ద ఎత్తున ఐక్యంగా రావడం అనేది కూడా చాలా సంతోషం. ఇది మాలాంటి మహిళా జర్నలిస్టులకి, నిజంగా ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా పనిచేయాలనుకున్న వాళ్ళకి చాలా ఆత్మస్థైర్యాన్ని, భరోసాని, ధైర్యాన్ని ఇస్తుందని చాలా స్పష్టంగా ఈ వేదిక నుంచి నేను నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇలాగే నేను రెగ్యులర్గా ఆమె చేస్తున్న వీడియోని చూస్తున్నవాడిని, ఫాలో అవుతున్నవాడిని. చాలా సిన్సియర్గా, నిజాయితీగా, నిబద్ధతతో, చాలా దీక్షతో, పరిశోధనతో ఆమె ఆ వీడియోలు చేస్తుంది. సత్యం చెప్పాలనే ఒక ఏకైక ఆకాంక్షతో తను చేస్తుంది. తను ఇందాక మాట్లాడిన మాటల్లో తను చెప్పింది దేనికోసమో కాదు అని. కాబట్టి ఒక సత్యం ఎలాంటి బెదిరింపులకైనా, ఎలాంటి అదిరింపులకైనా, వేధింపులకైనా భయపడకుండా సత్యం కోసం నిలబడాలి అనే వ్యక్తులకు ఈ రోజున చాలా ప్రమాదం ఎదురవుతూ ఉంది. నేను కవిగానే కాకుండా జర్నలిజంలో ఉన్నాను కాబట్టి
నేను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి ఇందాక మిత్రులు చెప్పారు రవీష్ కుమార్ లాంటి వాళ్ళ గురించి ఏమాత్రం భయపడకుండా వాళ్ళు ఈ రోజున మన అమెరికా ప్రధానమంత్రి ఆ సందర్భంగా రవీష్ కుమార్ లాంటి వాళ్ళు ఆర్ఫా ఖానం లాంటి వాళ్ళు చేసినటువంటి వీడియోలు చూడండి, ఎంత నిర్భయంగా ఎంత నిర్మమాటంగా కొండ బద్దలు కొట్టినట్టు తాట తీసినట్లు వీడియోలు చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం భయపడుతున్నాం. ఒక మాట మాట్లాడితే ఏమవుతుందో అని చాలా డిప్లొమాటిక్గా మాట్లాడడం, అవసరమైతే పొగుడుతో మాట్లాడడం, ఆ పొగడతల ద్వారా వాళ్ళ నుండి మనం పూలదండలు ఆశించడం. ఈ వాతావరణం చూస్తున్నాం. ఎలాంటి భావజాలం ఉన్నటువంటి వాడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో, ఎలాంటి విశ్లేషణలు చేస్తున్నారో, వాళ్ళ ఇళ్ళకి ఎవరు వస్తున్నారో ఏమిటో అనేది కూడా చూస్తున్నాం. ఈరోజు మిత్రులారా చాలా ప్రమాద స్థితిలో దేశం ఉంది. నేను మొన్న మధ్యనే ఒక వ్యాసం రాశాను, ఆంధ్రజ్యోతిలో చూసే ఉంటారు. మరో 1000 ఏళ్లకైనా మనం చేయాల్సిన యుద్ధం ఒకటే అని. ఈ సాంస్కృతిక పోరాటం యుద్ధం అనేటటువంటిది నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది. ఈ యుద్ధంలో మనందరం భాగస్వాములు కావాల్సింది. ఇవాళ చందు తులసి చందు నేను మీరంతా అందరూ ఇక్కడ ఇట్లాంటి బెదిరింపులు ఎదుర్కొంటున్నటువంటి వాటిని ఒకరికొకరు అండగా నిలబడాలి. దీనికి ఏదైనా ఒక మెకానిజం డెవలప్ చేయాలి. ఇక్కడ ఇలాంటి శక్తులు తలెత్తకుండా మొదట్లోనే మనం వీటిని అరికెట్టేటటువంటి ఒక సామూహిక శక్తిని ఏదో మనం డెవలప్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి ఏమిటి అనేది ఇవాళతో ఆగకుండా ముందు సమావేశమై ఏమి ఏర్పాట్లు చేసుకోవాలి, ఎలాగ ఏకం కావాలి, ఎలాగ ఐక్యంగా నిలబడాలి, అలాంటి వాళ్ళకి బెదిరిస్తున్న వాళ్ళనే మనం బెదిరించేటటువంటి శక్తిగా ఎలా ఎదగాలి అనేటటువంటి ఆలోచనలతో మనం ముందు పోవాలి. తులసి చందుకి నా హృదయపూర్వక అభినందనలు, మద్దతు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నా, ఏ కార్యక్రమం చేసినా అందులో నేను కూడా భాగం అవుతానని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు నర్సింగ్. హలో మొన్నటి కంటే నిన్నటి కంటే ఈరోజు మనం చాలా సంక్లిష్టమైన, ఒక దారుణమైన, భయకంపితమైన వాతావరణంలో జర్నలిస్టులు పనిచేస్తున్నారు. నేను ఇండియా టుడేలో 25 ఏళ్ళు పనిచేశాను. నేను చాలా పంజెంట్ కార్టూన్స్ వేశాను. అందులో నాకెన్నడూ కూడా నెగిటివ్ కామెంట్స్ కానీ లేదంటే అటువంటి రాలేదు. ఈ మధ్యకాలంలో వేస్తున్న కార్టూన్ల మీద ఫేస్బుక్లో మన కర్ణాటక ఎలక్షన్స్ మీద ఓటర్ ఇచ్చిన దాని మీద ఒక కామెంట్ పెట్టారు. ఈ దేశానికి లేకపోతే ఈ రాష్ట్రాలకి మోడీ లేకపోతే రేపన్నాడు ముస్లిమ్స్ నుంచి దేశాన్ని ఎవడు కాపాడుతాడు అని కామెంట్. అంటే ఈ ఏ కోణంలో ఏ పద్ధతిలో వీళ్ళు ఎలక్షన్లకు వెళ్తున్నారు అని మనకు స్పష్టంగా అర్థమైంది. ఇటువంటి కార్టూన్లు కానీ, ఇటువంటి ఆర్టికల్స్ కానీ, ఇటువంటి వీడియోలు కానీ పెడుతున్నప్పుడు ఈ ట్రోలింగ్ ఈ మధ్య కాలంలో నిన్నటిదాకా రవీష్ కుమార్ హిందీలో కిసాన్ ర్యాలీస్ మీద, ఎజిటేషన్ మీద అద్భుతమైన వీడియోలు చేశారు. తర్వాత మన తెలుగులోకి వస్తే వనజ వేణుగోపాలు, తులసి చందు వీళ్ళు చాలా నిఖచ్చితమైన ఈ పాలిటిక్స్ మీద వీడియోలు చేస్తున్నారు. వీళ్ళ ఒక నిజానికి ఎప్పుడు ఇప్పుడు ఒక ఫేక్ మీడియా లేకపోతే ఒక ఫేస్బుక్ ఈ ఒక దాన్ని ఏమంటారు ఉద్యోగాలు ఇచ్చి లేకపోతే ఇట్లా తయారు చేసిన ఒక గ్రూప్ని కూర్చోబెట్టి ఇమ్మీడియట్గా ఈ ట్రోల్స్ చేయడం అనేది చాలా బాగా ముందుకు వచ్చింది. మనటి గౌరీ లంకేష్ కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ ఇటువంటివన్నీ ఎదుర్కొని ఉన్నారు. ఇప్పుడు మన వంతు వచ్చిందేమో అనిపిస్తుంది. అయినా కూడా నేను కొన్ని కార్టూన్లు ఇవన్నీ కూడా నిర్భయంగానే వేస్తున్నాను. నిన్న నవ తెలంగాణలో ఇప్పుడు మోడీ అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ 17-18 పార్టీలు కలిసి ఒక తాటి మీద నడుస్తున్నప్పుడు కార్టూన్ వేశాను. వాళ్ళందరూ అక్కడ కలవని దాన్ని ఎట్లా తెగపట్టడం మనకు తెలుసు కదా, కామెంట్స్ వస్తున్నాయి. అలాగే తులసి చంద్ గారు చాలా నిర్భయంగా, చాలా నిక్కచ్చిగా, చాలా ధైర్యంగా ఎవరి మీద
అంటే ఫేస్బుక్ కాకుండా నిజంగా నీకు తెలుస్తూ వేస్తున్న ఈ వీడియోని కానీ వీటిని కానీ ఈ ట్రోల్ చేసే వాళ్ళని నిజంగా నాగయ్య గారు చెప్పినట్టు వీళ్ళని పట్టుకోవడానికి అసలు వ్యవస్థ సిస్టమే లేదా, ఉన్నా కూడా పాలక పక్షాలు కానీ మిగతా సంఘాలు కానీ మిగతా వాళ్ళు కానీ వీటన్నింటికి దగ్గరుండి కాపాడుతున్నట్టుగానే కనిపిస్తుంది. అందుకని ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఈరోజు ఇంతమంది జర్నలిస్టులు, ఇంతమంది మీడియా సంఘీభావం ప్రకటిస్తున్న సందర్భం చాలా అద్భుతంగా ఉంది. రేపన్నాడు ఇటువంటి ఎవరికి వచ్చినా కూడా మిగతా వాళ్ళందరూ కూడా అందరికీ సపోర్టుగా ఉంటారని ఆశిస్తూ తులసి చంద్ గారికి మా ఆర్టిస్టు తరఫున కూడా నేను సంఘీభావం తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు నాని వెంకట్ జయరాజ్, బిఎస్పీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్. అందరికీ అండ్ జర్నలిస్ట్ సోదరులందరికీ నమస్కారం. యాక్చువల్లీ అక్క వీడియోస్ నేను చాలా చూస్తూ ఉంటాను, ఎందుకంటే మా సార్ గురించి డైరెక్ట్ ఇంటికి వెళ్ళి వీడియో చేశారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురించి. యాక్చువల్లీ మన ఇండియాలో సిస్టమ్స్ అక్కర్లేదు, ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అక్కర్లేదు. ఎడ్యుకేషన్ సిస్టంలో ఆడవాళ్ళ గురించి సరైన పాఠాల గురించి నేర్పిస్తే ఇలాంటి ట్రోలింగ్స్ చేయడానికి అసలు ఆ పదాలు కూడా రావు నోట్లకించి. మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మేడంకి, తులసి మేడంకి సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. జేబీ దాన్ని నిర్భయంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్న గొంతుకలపై కత్తులు స్వయం విహారం చేస్తున్న రోజులు ఇవి. ఈ రోజుల్లో ఒక గొంతుకని వినిపించకుండా చేయడానికి చేస్తున్న ప్రయత్నాలని అడ్డుకోవడం కోసం, ఆ గొంతుకని కాపాడుకోవడం కోసం, ఆ గొంతుకతో పాటు నిలబడటం కోసం నేను ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు బి ఏ వాయిస్ ఆఫ్ కరేజ్. థ్యాంక్ యూ తులసి చంద్ గారు. ఐ మైసెల్ఫ్ రావణ్ అండి. చిన్న ప్రశ్న అని చెప్పి ఒక చిన్న టీంతో సోషల్ యాక్టివిజం చేస్తూ ఉంటాము త్రూ సోషల్ మీడియా యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ వేస్. సో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటే ఒక 5 మంది, వాళ్ళ చుట్టూ ఇంకొక 10 మంది ఉంటారు అనుకోండి. దిస్ ఇస్ ఎ హ్యూజ్ క్రౌడ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్, all of you for coming here and supporting Tulsi Chandu. I want to tell only one thing for Tulsi Chandu, like Tulsi, we all are with you. Don't get afraid. I know you won't. భయపడమని తెలుసు, మేమందరం మీతో పాటే ఉంటాం. ఎనీ టైమ్ a single call, we all ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు డబ్బు కోసం వచ్చిన వాళ్ళు కాదు, ఇంకేది చూసి వచ్చిన వాళ్ళు కాదు, ఒక భావజాలం కోసం వచ్చిన వాళ్ళు, ఒక వ్యక్తిని, ఒక వ్యవస్థని కాపాడుకోవడం కోసం వచ్చిన వాళ్ళం. సో వీఆర్ ఆల్ విత్ యూ. మేమందరం మీతో పాటు ఉన్నాం తులసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. నమస్తే అండి. నేను ఒక సోషల్ యాక్టివిస్టు. అంతకంటే ముందు స్వేగో నెట్వర్క్లో నేను గత 9 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. కుల నిర్మూలన సంఘం నుండి మా జ్యోత్స్న గారు ఆల్రెడీ సంఘీభావం తెలిపారు. నేను 2 మాటలు, కుల మతాలకు అతీతం అనేది ఇప్పటిదాకా ఇక్కడ జరిగినటువంటి గో సంరక్షణలో కూడా చెప్పుకున్నాం, అప్పుడు తప్పు కానిది. మరి మతాలను జాగ్రత్త అన్నప్పుడు ఎందుకు తప్పుగా అనిపించింది? మరొక విషయం, ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కుతారనేది తెలిసినప్పటికీ ఐకమత్యంతో అన్ని సంఘాలు, జర్నలిస్టులు అందరు ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలపడం ఆనందంగా ఉన్నప్పటికీ ఇంతింతగా మీకు ఎప్పుడు మీ వెంబడి ఉండాలని తెలియజేస్తూ స్వేరో నెట్వర్క్ తరపున మీకు సంఘీభావం, తులసి చంద్ గారికి సంఘీభావాన్ని వ్యక్తపరుస్తూ థ్యాంక్ యూ అనడం. అందరికీ నమస్కారం. ట్రోలింగ్ అంటుంటే నిజానికి ఏం ట్రోలింగ్ జరిగింది అనేటటువంటిది చాలా మందికి అర్థం కాదు. నేను కొన్ని చదివి వినిపిస్తాను, వాటిని
అంటే మనకి చట్టాలలో చాలా ఉంటాయి, చాలా అంశాలు ఉంటాయి, కానీ అవి మన నిత్య జీవితంలోకి ఎప్పుడు రావు. అవి ఏ చట్టం కిందకు వస్తుందో కూడా రావు. పాస్టర్ పరంజ్యోతి అనేటటువంటి ఛానల్ నుంచి ఓ 4 ఫోటోలు, దేవి తులసి ఫేస్బుక్ పేజ్ ఇది 2 ఏళ్ల క్రితమే మొదలైంది. మొగుడు సచ్చిన ముండలు అనుకునేరయ్యా, వీళ్ళు నా మోకాళ్ళ సేవకురాలు, నా గుర్తుల గుడారం ఓపెనింగ్లో నా రాక కోసం పడిగాపులు కాస్తున్నప్పుడు తీసిన ఫోటో ఇది మొట్టమొదటి. అంటే ఒక మహిళని అవమానంగా పబ్లిక్లో మాట్లాడటం చట్టరీత్యా నేరం. మార్పింగ్ అనేటటువంటిది ఇంకొక. అహం బ్రహ్మస్మి, ఆర్జే కిరణ్, మతోన్మాదంపై రామబాణం, ఈ 3 ఛానల్స్లో వచ్చేటటువంటి కామెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. నేను కావాలనే ఇవి మాత్రమే చెప్దాం అనుకుంటున్నాను. అంటే జెండర్ వివక్ష అని చెప్పి మాలాంటి వాళ్ళని కొట్టుకుంటూ ఉంటే ఎప్పుడు జెండర్ గురించి మాట్లాడతారేంటి, పని పాట లేదా అనుకునేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, మా చుట్టూ కూడా ఉన్నారు. అంటే తులసి చందు 2 చుక్కలు డాను ICS పంపాలి, అది నిజమా కాదా తెలుస్తుంది. కిరణ్ మేడం దయచేసి ఆ ముండ ప్రతి వీడియోకి కౌంటర్ వీడియో చేయి, లేకపోతే అది టెర్రరిస్ట్ కంటే ప్రమాదం. ఇంకొకటి దేవి ముండ, దానికి కూడా కౌంటర్ చేయి. ఇంతే, మా పేర్ల పక్కన ఇవే. దాన్ని పాకిస్తాన్ పంపాలి, దీన్ని ఆఫ్ఘనిస్తాన్కి పంపాలి. దీన్ని చంపిన పాపం లేదు, దీనికి ఆ గతి పడితే తెలుస్తుంది. ఇది కేవలం ఒక చిన్న కామెంట్ కాదు, ఇట్స్ ఏ వార్నింగ్. చాలా మందికి ఇందాక ఎవరో అన్నట్టు ఏంటి ట్రోలింగ్ జనరలైజ్ ఎందుకు చేస్తున్నారు? సంధ్య ఫేస్బుక్లోకి వస్తే సంధ్య మీద ఎగబడటానికి చాలా మంది రెడీగా ఉంటారు. ఎవరికి చెప్తున్నారు జాగ్రత్త? దయ్యానికి చెప్పండి, సన్మానం చేపించుకోవడానికి సిద్ధంగా ఉండమని. ఏం సన్మానం? దండలేస్తారా? కాదు, మర్మాంగంలో 4 గుణపాలు గుచ్చుదామని అంటారు. ఊహించండి, మీ మర్మాంగం మీద 4 గుణపాలు గుచ్చితే ఎట్లా ఉంటుందో ఊహించుకోండి అందరూ. ఆమె ముఖం చూడలేకపోతున్నాం. బాడీ షేమింగ్, హిందూ వ్యతిరేకి. ఆ నోటి నుంచి వచ్చే ప్రతి మాట సనాతనానికి వ్యతిరేకం. అంటే సనాతన ధర్మం పేరు మీద ఏం చెప్తున్నారు అనేది. ఇట్లానే ఆ తర్వాత ఆమెకి సన్మానం జరుగుతుంది తగిన రీతిలో. ఇవి తీసుకువెళ్ళిన పోలీసులు అర్థం కాదు. అంటే పోలీసులనే కాదు నేను మాట్లాడుతున్నాను, ఎవరికి అర్థం కాదు ఏమున్నది దాంట్లో అని అనుకుంటారు. అమ్మా దాని బ్లడ్ కల్తీది, అంటే క్యారెక్టర్ అసాసినేషన్. ఈ కల్తీ బ్లడ్ ఉన్న వాళ్ళు ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ ఈ దేశాన్నే తిడతారు. ఎవరు వీళ్ళంతా ఇట్లా? అంటే ఈ దేశంలో ఎవరుండాలి ఎవరు ఉండకూడదు అనేది చెప్తున్నది ఎవరు? ఎవరికి ఆ రకమైనటువంటి ఉన్మాదం ఉన్నది? వాళ్ళు ఈ దేశ నాశనాన్ని కోరుకుంటున్నారు. ఏంటి దేశ నాశనాన్ని కోరుకునేది? వాళ్ళు కోరుకునేది రెస్లర్స్కి అన్యాయం జరుగుతుందని చెప్పడమా, లేకపోతే రైల్వే ఎందుకు యాక్సిడెంట్ జరిగిందని చెప్పి టెక్నికల్గా వివరించడానికి ప్రయత్నం. వీళ్ళని ఇలాంటి వాళ్ళని నడి రోజులో పిచ్చి కుక్కలు రాళ్లతో కొట్టి చంపినట్టు వీళ్ళని కూడా నడి రోడ్డులో రాళ్లతో కొట్టి చంపాలి, లేదంటే చాలా మంది జనాలు పిచ్చి కుక్కల్లా తయారు చేస్తారు. ఇది అంటే చాలా ఉన్నాయి. కానీ నేను ఎందుకు సీరియస్గా ఇవి చెప్తున్నాను అని అంటే దాని ఇంటెన్సిటీని అర్థం చేసుకోవాలి. నెల క్రితం శ్రీనివాస్ గారి పుస్తకం దాంట్లో నేను ఇది మాట్లాడితే ఒకళ్ళిద్దరు వెనకాల బాగా మాట్లాడారు అని చెప్పి ముందు చెప్తారు, తర్వాత వచ్చి అన్నిటినీ ఎక్కువ చేస్తారండి. మీరు అన్నిటినీ ఎక్కువ చేస్తారు. ఏంటి ఎక్కువ చేసేది? ఏ రకంగా ఎక్కువ చేస్తున్నాము? ఈ రకంగా మాట్లాడటం అనేటటువంటిది. ఈ తులసి అనే లంజగుండా చైనా యూనివర్సిటీ నుంచి వచ్చిన సోది చరిత్ర చెప్తాడు. రాసినవి ఉండండి, రాసిన వాటిని మనకి చదవద్దు. తులసి వాళ్ళ డాడీ ముస్లిం అయి ఉంటాడు. అయితే ఏంటి? ఒక్క నిమిషం అండి, అయితే ఏంటి? మా డాడీ ముస్లిం అయితే ఏంటి? మా డాడీ క్రిస్టియన్ అయితే ఏంటి? అంటే ఎవరు ఏ రకమైనటువంటి దాన్ని మనం మాట్లాడుతున్నాం? అంటే ముస్లిం డాడీ కాకూడదా? క్రిస్టియన్ డాడీ కాకూడదా? అవునా కాదా అనేది వేరే విషయం. కానీ ఒక వ్యక్తికి
ఇంకో వ్యక్తికి డాడీ అయ్యే అవకాశం లేదా? ఏమిటిది? ఒంటి నిండా విషయం కప్పుకున్న ఆడది ఆమె. ఇది చదివినటువంటి తను పెట్టినటువంటి దాంట్లో ఇదే ఉంది. ఇవి చదివి ఏ అమాయకమైనటువంటి పిల్లవాడు ఈ రకంగా తయారయ్యి ఏదన్నా అయితే కనుక ఏంటి అనేటటువంటిది. అంటే ఇట్లాంటివి ఇంకా చాలా చదవగలను నేను, చాలా చెప్పడం కూడా అవసరం అనిపిస్తుంది. ఇంకొక చోట ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి. ఏంటి దాని అర్థం? ఇది నాకు కావాలి అని అంటే ఒక స్త్రీని ఇది నాకు కావాలి అని చెప్పి బహిరంగంగా ఒకడు మాట్లాడుతున్నాడు అని అంటే వాళ్ళెవ్వరికి కూడా సొంత పేర్లుండవు, ఎవరికి సొంత పేర్లుండవు. ఎంత ఎంత దుర్మార్గంగా రాస్తారు అని అంటే ఒకటి పేరు శత్రు సంహారం, ఒకటి పేరు యువర్స్ లవ్లీ, ఇట్లాంటివి ఉంటాయి. శత్రు సంహారం అండి పెట్టుకునేటటువంటి ఫోటో వీర శివాజీ గురించి నేను చాలా బాగా అనుకున్నాను. నాకు గౌరవం కూడా ఉంది చరిత్రలో ఉండేటటువంటి వాళ్ళ గురించి. కానీ నువ్వు శివాజీ పేరు పెట్టుకుని నువ్వు చేస్తున్న పనేంటి? అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఈరోజు? ఇది అంటే ఈ ట్రోలింగ్ అనేటటువంటిది ఒక రోజుతోనో అంటే తులసికే వచ్చింది సంధ్యకి నేను అంటలే, ప్రతి ఒక్కళ్ళను అనుభవించినటువంటి వాళ్ళమే. ధర్నా చౌక్ గురించి ఒక వ్యాసం రాస్తే వెంటనే నా మీద ఏం ట్రోల్ జరుగుతుంది? ఈమె ఆంధ్ర నుంచి వచ్చింది, తెలంగాణ నుంచి దాన్ని తరిమేయాలి. ఇది కూడా ట్రోలింగే, కానీ దాన్ని మేము పెద్ద పట్టించుకోలే, సరేలేదో మాట్లాడుకుంటారని. అంటే మనకు అవసరమైనప్పుడు ప్రాంతీయవాదం కాదు, కానీ ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేటటువంటిది కదా ముఖ్యమైనటువంటిది. కానీ దాన్ని సహించలేని తనం అనేటటువంటిది చాలా ఎక్కువైపోయింది. అది విత్ ఇన్ ద సర్కిల్స్ లో ఎక్కువైపోయింది, బయట సర్కిల్స్ లో ఎక్కువైపోయింది. ఒక మనిషి అభిప్రాయాలని సహించలేని తనము. ఏ విషయాల గురించి ఈరోజు ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా ఎందుకు ఉండాల్సి వస్తుంది? ఇండిపెండెంట్గా ఉండడం అనేది మా చాయిస్, కానీ ఇండిపెండెంట్గా ఏం చేయాలనేటటువంటిది కూడా మా చాయిస్తే కదా, మేమేం మాట్లాడాలి అనేటటువంటిది. ఈరోజు తులసి ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను, నేను ఇంకొక సబ్జెక్ట్ తీసుకున్నాను. నేను ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి రైతు ఆత్మహత్యల గురించే మాట్లాడతాను, ఎందుకంటే నేను దాని మీద పనిచేస్తున్నాను కాబట్టి. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన సబ్జెక్ట్ తీసుకుంటారు. కానీ ఈ సబ్జెక్ట్ నువ్వు చేయడానికి వీల్లేదు, ఈ సబ్జెక్ట్ నువ్వు చేయడానికి వీల్లేదు అనేటటువంటిది. పైగా వీటన్నిటి వెనకాల కూడా ఇండియన్ క్రిమినల్ కోడ్ ఉండేటటువంటి అంటే నేర స్వభావమైనటువంటి మాటలు ఉన్నాయి ఈ కామెంట్స్ వెనకాల. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ట్రోలింగ్, ఇట్ ఈస్ వైలెన్స్, ఇన్స్టిగేటింగ్ వైలెన్స్ కంప్లీట్ గా. అంటే ఇందాక తను చెప్పింది నేను బయటకు రావాలి, కూరగాయలకు రావాలి, మనందరం వెళతాం కదా, భయం లేకుండా వెళతాం. కానీ ఈరోజు ఆ చిన్నదానికి కూడా భయపడేటటువంటి దాంట్లో అంత స్థాయిలోకి వెళుతుంది అని అంటే తీసుకోవాల్సినటువంటి అంటే మన భావజాలాల్లో ఉండేటటువంటి చాలా అంశాలను కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది జర్నలిజంలోనే జరగట్లేదు, యాక్టివిస్టులుగా నిజానికి దేవి సోషల్ మీడియాలో ఉండదు కాబట్టి దేవి మీద జరిగినంత, సంధ్య మీద జరిగినంత ట్రోలింగ్ ఎవ్వరు వాళ్ళ గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేసినా జరుగుతుంటుంది. సంధ్యనైతే ఫేస్బుక్ లోకి అడుగు పెట్టడం ఆలస్యం, కనీసం 20 మంది పరిగెత్తుకుంటూ వస్తారు. అంటే వాళ్ళ మీద ట్రోలింగ్ చెయ్యమనే అని ఆ గుంపులకి చాలా ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఉంటాయి. అంటే ఎక్కడ ఏమి జరిగినా, ఏ సందర్భం జరిగినా, ఎక్కడ ఏది జరిగినా సంధ్య ప్రభుత్వం కాదు, సజయ ప్రభుత్వం కాదు, వీఆర్ సోషల్ యాక్టివిస్ట్. మేము కార్యకర్తలు పనిచేస్తున్నటువంటి వాళ్ళం, 24 గంటలు ఆ ఫోన్లతో వచ్చేటటువంటి వాళ్ళతో మాట్లాడుతూ ఆ వైలెన్స్ గురించి పనిచేస్తున్నటువంటి వాళ్ళం వ్యతిరేకంగా. కానీ సోషల్ మీడియాలో ఊరికినే కూర్చొని చేయడానికి కాదు, మాకు టైం ఉన్నప్పుడు దాంట్లో వస్తాం, మాట్లాడతాం. బరిగీసి నేను ఇప్పుడు చెప్తున్నాను, ఈ తెలంగాణ గడ్డ మీద భూమి కోసం, భుక్తి కోసం కర్ర తిరగేసి నిలబడినటువంటి ఐలమ్మ వారసులం మేమందరం కూడా. ఖచ్చితంగా చెప్తున్నాను, బరిగీసి నిలబడతాం, ఎట్లాంటి సందర్భమైనా సరే నిలబడతాము, ఎలాంటి వాళ్ళనైనా సరే ఎదుర్కొంటాం. జర్నలిస్టులుగా ఉన్నాం కాబట్టి, జర్నలిస్టులుగా నేర్చుకున్నది చిన్నప్పటి నుంచి కూడా. నేను జర్నలిజం కాలేజీలో చదవలేదు, కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా ఆ రంగంలో ఉన్నాను.
ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. దాంట్లో ఉండేటటువంటి ఎథిక్స్ని పాటిస్తున్నాము, దాంట్లో ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి దాన్ని పాటిస్తున్నాం. మేము రీసెర్చ్ ఆధారంగా మాత్రమే మాట్లాడుతున్నాం. ఏది మాట్లాడినా కూడా ఆ రీసెర్చ్ కూడా అవసరం లేదు అని అనుకుంటే కనుక మనిషిని అభిప్రాయంతో వ్యతిరేకత ఉంటే దాని మీద మాట్లాడవచ్చు, విమర్శించవచ్చు, మీ అభిప్రాయం తప్పు అనొచ్చు. కానీ మనిషినే తొదపట్టిస్తాము అనేటటువంటి హెచ్చరికలు రావడం అంటూ మొదలైతే కనుక అది గౌరీ లంకేష్తో ఆగదు, తులసితో ఆగదు, ఇంకా చాలా మంది దాని వెనకాల ఉండాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. మిత్రులందరికీ నమస్కారం. ఈ ట్రోలింగ్ అనేదాన్ని నేను ఒక సాఫ్ట్ లించింగ్ ఫామ్గానే చూస్తాను. భౌతికంగా మనుషుల్ని ఏదో ఒక అనుమానంతో ఏదో ఒక ఆపాదనతో 10 మంది కలిసి గుమిగూడి హత్య చేయడానికి ప్రయత్నించడం ఎంత ఉందో అది దానికి దీనికి పెద్ద తేడా. కాబట్టి ఇది ఎవరు చేస్తున్నారో ఏంటి అనేది మనందరికీ పూర్తిగా ఒక ఐడియా ఉంది. వ్యక్తిగతంగా పడని వాళ్ళు కూడా కామెంట్స్ చేస్తారు, కొన్ని వ్యక్తులు ఎవరు చేస్తారు, కానీ వాళ్ళ దాంట్లో ఇటువంటి ఒక కూడబలుకున్నతనం కానీ, ఇటువంటి తీవ్రత కానీ, ఇటువంటి అసభ్యత కానీ ఇవి తక్కువ ఉంటాయి. ఇవి ముఖ్యంగా సామాజిక రంగంలో పనిచేస్తూ ప్రగతిశీల మార్పు కోసం, కాజెస్ కోసం పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ ప్రస్తావన రాగానే విరుచుకుపడ్డట్టుగా మీద పడేటువంటి ధోరణి అనేది ఒక ఆర్గనైజ్గా జరుగుతుంది. దీని వెనుక ఒక పెద్ద శక్తి అదే పనిగా పనిచేస్తుంది. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. ఇంకోటి, దీన్ని నిరోధించడం చాలా కష్టం. ఎందుకంటే మనం కంప్లైంట్ చేస్తే వాళ్ళు రకరకాల మార్గాలు మధ్యలో ఏదో హ్యాష్ ట్యాగ్ ఆఫ్ గుర్తులు ఇవన్నీ పెట్టి మాటల మధ్యలో వేరే మాటలు పెట్టి అవే అర్థం వచ్చినట్టుగా మళ్ళీ చేయడం, దొరకకుండా చేయడం. ఫేస్బుక్ సామాజిక మాధ్యమాల వాడి దాంట్లో కూడా పక్షపాతం ఉంది. పక్షపాతం లేకుండా ప్రయత్నిద్దామంటే కూడా దీంట్లో ఏమీ అభ్యంతరకరం లేదు అనే సమాధానం వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. దీన్ని ఎట్లా చేయాలి, మనం నిరోధించగలమా అనేది ఒక సమస్య. ఇంకొకటి, ఇండిపెండెంట్ జర్నలిజానికి సంబంధించిన సమస్య. ఇది పెరుగుతున్నటువంటి మనం ఆహ్వానించదగిన ప్రజా జర్నలిజానికి సంబంధించిన ఒక శాఖ. దీన్ని నియంత్రించడానికి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. ఆల్రెడీ ఇప్పుడు ఏది ఫేక్ ఏది కాదు అనే విషయంలో మేము చెప్పిందే ఫేక్, మేము కరెక్ట్ అనేదే కరెక్ట్ అనే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు తీసుకొచ్చింది. అంటే మనం ప్రభుత్వాన్ని కానీ వ్యవస్థని కానీ నియంత్రణ కోరితే ఆ నియంత్రణ ఈ రకంగా పరిణమించే అవకాశం ఉంది. మనం భావ ప్రకటన స్వేచ్ఛను కూడా అడ్డుకునే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు రకరకాల మార్గాలు అనుసరించి ఒకే బూతులు రకరకాల స్పెల్లింగ్లతోటి రకరకాల కాంబినేషన్స్తోని వాడుతూ చేయడం అనేది చేస్తున్నారు. నేను అనుకోవడం ఇది కరెక్ట్ ఎక్స్ప్రెషన్. ఇంతమంది వ్యతిరేకంగా ఉన్నాం అనేది ఒకటే ఇది పూర్తిగా నిరోధిస్తుందని నేను చెప్పను, కానీ బలహీనపరుస్తుంది అనుకుంటున్నాను. సమాజంలోనో రాజకీయంగానో ప్రభుత్వ యంత్రాంగంలోనో ఉన్న అధికారమే వాళ్ళ చేత ఇటువంటి ఒక రకమైన బలప్రయోగం చేస్తుంది. ఇది తులసి అనేది ఒక ఎగ్జాంపుల్ స్వతంత్ర జర్నలిజం వర్ధిల్లాలి. దాని మీద జరిగే దాడుల్ని మనం అందరం ఖండించాలి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. పెద్దగా నేను మాట్లాడటానికి ఏం లేదు, అందరూ మాట్లాడాల్సిన విషయాలన్నీ కూడా. ఇంత పెద్ద ఎత్తున సంఘీభావం రావడం అనేది చాలా చాలా సంతోషం. తమ్ముడు సజయ్ అన్నట్టుగా ట్రోలింగ్ వాళ్ళ కొత్తది కాదు, ఎంత చెట్టుకు అంత కాలేదు. తులసి చాలా పాపులర్ అయింది కాబట్టి తులసికి ఎక్కువ ట్రోల్స్ వస్తున్నాయి. తను ఇంకా చాలా తక్కువ చెప్పింది, బహుశా బయటకు అనడానికి తను కూడా మొహమాట పడే మాటలు చాలా ఉన్నాయి. మేము అందరం పడుతూనే ఉంటాము. లా అనేది చాలా కామన్గా వాడతారు. లాకి ఇంకా అటు ఇటు అన్నీ పెట్టి వాళ్ళు చాలా చాలా క్యాజువల్గా చాలా కామన్గా వాడుతుంటారు. దేవి అన్నట్టుగా అది వాళ్ళ సంస్కారం. సో నేను ఇంతమంది సంఘీభావానికి రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒక్కటే మాట్లాడతాను, ఎట్లా మిగిలిన వాళ్ళని వేరే విషయాలు మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఏం చేద్దాం మనం?
ఎందుకు అంటే కేసులు పెట్టడం ఒక పద్ధతి, పెట్టాలా వద్దా అనే విషయంలో నేను తులసి కూడా చాలా మాట్లాడుకున్నాము. ఒక కేసు తన ఏడాది కింద పెట్టింది, ఆ కేసుకి దిక్కు దివాణం లేదు. అందరం అడగ అందరూ ట్వీట్లు చేయగా కేటీఆర్ ఫైనల్గా ఒక ఆల్మోస్ట్ ఏడాది కింద ఆయన మళ్ళీ డీజీపీకి ట్వీట్ చేశాడు దీని మీద యాక్షన్ తీసుకోమని. కేటీఆర్ లాంటి వాళ్ళు ట్వీట్ చేసిన తర్వాత కూడా ఏడాది పాటు దాని మీద యాక్షన్ లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కేసు పెట్టింది. మనం ఇది ఎందుకు మేము కేసు పెట్టాలా వద్దా అనేది ఆలోచించామంటే, మనం కేసు పెట్టిన తర్వాత ఏమీ జరగకపోతే అవతల వాళ్ళకి బలం ఎక్కువ వస్తుంది. సో కాబట్టి ఏమన్నా జరగాలి అంటే మనం ఇక్కడ మాట్లాడితే సరిపోదు. నేను ఒక ప్రపోజల్ పెట్టున్నాను మా మిత్రులకి, జర్నలిస్టులకి, మీకు అందరికీ కూడా. మనం ఒక రిప్రజెంటేషన్ కమిషనర్కి వెళ్దాం, మనం డీజీపీకి వెళ్దాం. మనం డీజీపీ దగ్గరికి మనం ఒక సమూహంగా వెళ్ళి చేద్దాం. ఒకటి. రెండోది, అసలు ఇటువంటి ట్రోల్స్ అన్నింటినీ కూడా సీరియస్గా తీసుకునే ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలని మనం ఒక డిమాండ్ చేద్దాం. మీకు గుర్తుంటే వీళ్ళు చాలా పిరికివాళ్ళండి, చెత్త మాట్లాడేవాళ్ళందరూ. వీళ్ళు బాలాసోర్ ప్రమాదం జరిగినప్పుడు చాలా చెత్త కామెంట్ చేశారు, తెలుసు కదా మీకు అందరికీ. వాళ్ళు అక్కడ మసీద్ ఉందని, ముస్లిం అని, ఇవంతా. ఒక్కసారి ఎప్పుడైతే అక్కడ సీఎం ఇలాంటివి పెట్టిన వాళ్ళ మీద మేము కేసులు పెడతామన్నారు, మరుక్షణం అందరూ తీసేశారు ఆ పోస్టులని. అంత పిరికి వాళ్ళు. సో వాళ్ళకు తెలుసు, అక్కడ నుంచి వచ్చి ఒరిస్సా నుంచి వచ్చి పోలీసులు పట్టుకొని పోతే మనకి దివాణం ఉండదన్న విషయం వాళ్ళకి తెలుసు. ఆ భయం ఇక్కడ లేదు తెలంగాణలో. ఎందుకు లేదు అంటే, నేను మొహమాటం లేకుండా చెప్తున్నాను, బీజేపీ ట్రోల్ ఆర్మీని తయారు చేసింది, సందేహం లేదు. మిగిలిన వాళ్ళు వాటిని ఎదుర్కోవడానికి వీళ్ళు కూడా ట్రోల్ ఆర్మీని తయారు చేశారు. ఇవాళ బీఆర్ఎస్కి చిన్న ట్రోల్ ఆర్మీ లేదు, వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ ట్రోల్ ఆర్మీల మీద లేదా ట్రోల్ ముఠాల మీద కేసు పెట్టే వీళ్ళ మీద కూడా పెట్టారు. అందుకని వాళ్ళు కేసులు పెట్టారు. ఈ కేసు సీరియస్గా తీసుకుంటే వాళ్ళ మీద ఎవరైనా రేపు కేసు పెడితే అది కూడా సీరియస్గా తీసుకుంటారు. కాబట్టి మనం ఈ ట్రోల్ ముఠాలు, ట్రోల్ సంస్కృతికి వ్యతిరేకంగా మన రాష్ట్రాలు, ఇప్పుడు మన తెలంగాణలో మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణ ఏం చేస్తుందని అడుగుదాం. ట్రోల్ ముఠాలకు వ్యతిరేకంగా ఇంకో ట్రోల్ ముఠా తీసుకురావడం పరిష్కారం కాదు కదా, కానీ వాళ్ళు ఆ పని చేశారు. అందుకోసమే ఇవాళ ఈ కేసుల మీద వాళ్ళు ఏమన్నా చర్యలు తీసుకోవట్లేదు. తీసుకుంటే రేపు వీళ్ళ మీద కూడా తీసుకోవాలి కదా. ట్రోల్ వాళ్ళు కూడా ఇదే భాష వాడతారు, ఇట్లాగే మాట్లాడతారు, ఏమీ సందేహం లేదు. వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ మొత్తానికి అరికట్టడానికి, అసలు ఇటువంటి ఒక కంప్లైంట్ వస్తే ఏమైనా చేయడానికి ఒక వ్యవస్థ కావాలి. వాళ్ళు మనం ఏం చేద్దాం? మనం ఇంతమంది ఉన్నాం, ఇక్కడ 100 మంది ఉన్నారు, రైట్? మనం ఇదంతా సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది, అక్కడ మనం ఏదో ఒక గ్రూప్గా ఏర్పడగలమా? ఇటువంటిది ఏమన్నా రాగానే సోషల్ మీడియా డైనమిక్స్ మన అందరికీ తెలుసు. మనం అందరం వెళ్ళి ఆ కామెంట్ మీద అటాక్ చేస్తే వాళ్ళు వెనక్కిపోతారు. అంటే మనం చేయగలిగిన చిన్న చిన్న పనులు మనం చేద్దామని. ఎందుకంటే వాళ్ళు సమూహంగా ఉన్నారు, మనం ఒంటరిగా ఉన్నాం. ఇవాళ ఇక్కడికి మనకు వచ్చాం కదా, ఒంటరి వ్యక్తులుగా వచ్చాం లేదా చిన్న చిన్న సంఘాలుగా వచ్చాం. మనందరం కలిసి ఒక పెద్ద యూనిటీగా ఏర్పడదామని నా కోరిక. మనం అంటే ఒకటి ప్రభుత్వాన్ని ఏం చేయాలనేది ఒకటి, డీజీపీని అడుగుదాం, వ్యవస్థను ఏర్పాటు చేయమన్నాం. మనం వ్యక్తులుగా మనం ఏం చేయగలం అన్నదాన్ని కూడా మనం ఆలోచిద్దాం. నేనైతే మనం ఒక సమూహంగా ఇదే సోషల్ మీడియాలో ఏర్పడదాము. ఒక సింగిల్ పాయింట్ ఎజెండా, ఎక్కడ ట్రోలింగ్ కనపడినా టీఆర్ఎస్ఆ, బీఆర్ఎస్ఆ, బీజేపీయా కాదు, ఎవరు సంస్కార రహితంగా మాట్లాడినా వాళ్ళని మనందరం ఒక సమూహంగా ఎదుర్కొన్నామని నేను అనుకుంటున్నాను. సోదరి తులసి చంద్ గారికి జరిగినటువంటి ఏదైతే విషయం ఉందో తీవ్ర కలచివేత గురి చేసింది, చాలా బాధాకరం. ఇది ఊహించిందే. ఈ రాష్ట్రంలో, దేశంలో 4th పిల్లర్ అయినటువంటి జర్నలిస్టుల మీద అనేక సంవత్సరాలుగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. దానిలో భాగంగా సోదరి మీద ఈరోజు చేసినటువంటి బీజేపీ, దాని అనుబంధ సంఘాలైనటువంటి వారు ఏదైతే ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేద్దామని, ప్రజాస్వామ్యం కాకుండా, భారత రాజ్యాంగం కాకుండా వారి రాజ్యాంగాన్ని ఏర్పరచుకోవాలనే ఒక ఆలోచన ఏదైతుందో దానిలో భాగంగానే ఈరోజు ఈ రకంగా జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు ఈ యొక్క సంఘటనని పూర్తిగా వ్యతిరేకించాలి, ఖండించాలి, ఉద్యమించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు మనువాదం ఏదైతే భారతదేశ వ్యాప్తంగా వారి యొక్క మనువాద రాజ్యాన్ని తీసుకురావాలని అనుకుంటారో, 2000 సంవత్సరాల నుంచి వాళ్ళు ముఖానికి మసి, మూతికి ముంత, మెడలో గంట వేసుకునే సమాజాన్ని మళ్ళీ ఈ యొక్క భారత రాజ్యాంగం రచించిన తర్వాతకి కూడా ఏదైతే తీసుకురావాలనుకుంటారో
వారి యొక్క విధానాలే ఈరోజు జర్నలిస్టుల మీద దాడులు, వారిని చంపడం జరుగుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు తీసుకునే ఏదైతే మద్దతు ఉందో దానికి పూర్తిగా మేము సంఘీభావం తెలియజేస్తామని తెలియజేస్తూ జై హింద్. థ్యాంక్ యూ. సైంటిఫిక్ అందరికీ సామాజిక ఉద్యమాలు జైభీములు. ఈరోజు పాశ్చాత్య సంస్కృతి పోవాలి, భారతీయ సంస్కృతి రావాలని కోరుకునే ఎవరైతే బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి హెచ్చరించేది ఏంటంటే, మీ ఇంట్లో కూడా అక్క చెల్లెలు అమ్మ అందరూ ఉంటారు. ఎదుటి వాళ్ళపైన మీరు దూషణకు దిగేటప్పుడు మన ఇంట్లో కూడా వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తిడితే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన మీలో రావాలని, అలాంటి బుద్ధి మీరు తెచ్చుకోవాలని హెచ్చరిస్తూ, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తులసి చందక్క పైన చేస్తున్నటువంటి ట్రోళ్ళకి, ఆమె పైన చేస్తున్నటువంటి వాళ్ళ మాటల దాడిని తీవ్రంగా ఖండిస్తుంది. మేము అక్కకి ఎల్లప్పుడూ తోడుగానే ఉంటాము. ఒకటే చెప్తున్నాము, ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఆమె ప్రశ్నించే గొంతుక, ప్రశ్నించే ఒక లేడీ టైగర్. ఎందుకంటే ఎన్నో రోజులుగా తను మేము ఫాలో అవుతూ మా సొంత అక్కలా చూసుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరిగినా అన్యాయాన్ని సహించకుండా వాటిపైన ఇమ్మీడియట్లీ తన వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయడం జరుగుతుంది. తన ఎలాంటి స్వార్థం కోసం పనిచేస్తలేదు, అది సమాజ మార్పు కోసం మాత్రమే పనిచేస్తుంది. సమాజంలో జరుగుతున్న అసమానతలు పోవాలి, సమాజంలో నిజమైన పాలన జరగాలి. అది టీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఏ పార్టీ తప్పు చేసినా ఆమె ప్రశ్నించలే తప్ప ఏ ఒక్క పార్టీకి బీటింగ్గా పనిచేస్తలేదని సగర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ సమాజంలో జరుగుతున్నప్పుడు మొన్నటికి మొన్న ఒక ఆ ఇష్యూ జరిగినప్పుడు ఆ ఇష్యూలో ప్రతి ఒక్కరు వాళ్ళ రేటింగ్ పెంచుకోవడం కోసమే వాళ్ళు ట్రోల్స్ చేస్తూ చాలా రేటింగ్లు పెంచేసుకున్నారు. కానీ ఆ యొక్క ఏం జరిగింది, ఎలా జరిగింది, దాని పుట్టు పూర్వత్రాలు ఏంది, దానికి కారణాలు ఏంది, దాన్ని ఎవరు ట్రోల్ చేస్తున్నారు అని దాని మొత్తం ఒక సైంటిస్ట్ గా దాన్ని ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి ఆ సమస్య పైన పూర్తి వివరణ తీసుకున్న తర్వాతనే తను మళ్ళీ వీడియో చేయడము, ఆ వీడియో ప్రజల్లోకి తీసుకురావడం కూడా జరిగింది. అలాగే రిజర్వేటర్ పైన కూడా జరుగుతున్నటువంటి విషయాలపైన కూడా ఎంతో చక్కగా చేసినటువంటి అక్కకి మా పూర్తి మద్దతు తప్పకుండా ఉంటుంది. అక్క, నీకు మీ సొంత తమ్ముడు మేము ఉన్నాము, 100 మంది కాదు 1000 మంది అయినా మీకు తోడుగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు తులసి సపోర్టర్గా వచ్చానని చెప్పడం కేవలం వేరే ప్రత్యేకమైన ఈ సత్యం గురించి నేను లెక్కగా రావాలి. తులసి అనొచ్చు కదా, నాకు కరెక్ట్గా సగమేజ్ కూడా ఉండదు. సో ఇందులో ఒకే ఒక సెంటెన్స్ ఉంది, తులసిని ట్రోల్ చేయడం అనేది ఆశ్చర్యం కాదు, ట్రోల్ చేయకుండా ఉంటే అది ఆశ్చర్యం. అంటే ఈమె వేసేటువంటి బాణాలు పుచ్చుకుంటున్నాయి, అందుకనే ట్రోలింగ్లు ఇలాంటి రిటాలియేషన్ అంతా వస్తుంది. కాబట్టి ఇట్స్ ఎ గుడ్ థింగ్ యాజ్ ఫార్ as I am concerned. It is hitting them and they are responding to you. So do more of it. అది చేయాల్సింది. అందుకని వస్తాయి ట్రోలింగ్లు రాకుండా ఉంటాయా? కాబట్టి వస్తాయి. అయితే దీనికి ఎదురుగా నిలబడదగిన వాళ్ళందరూ, అంటే సారీ ఇది పెద్ద స్పీచ్ అవ్వకూడదని ముందే అనుకున్నా, ఒకవేళ తెలిస్తే ఒక్కసారి వెనక్కి తిరిగి హిస్టరీ వంక చూడాలి. మనం అందరం గోబెల్స్ ప్రచారం అనేది నిరంతరం ప్రతిరోజు అనుక్షణం వాడుతూ ఉంటాం. యాక్చువల్గా గోబెల్స్ ఏం చేశాడంటే, చాలామంది తెలియదు, ఆ దేశంలో వాళ్ళ ప్రచారం పెట్టడానికి రేడియోలు ఇచ్చాడు ఇంటింటికి. సొంత రేడియోలో వింటాం కదా, బీదా బిగ్గి రేడియోలు ఉండవు కదా జర్మనీలో కూడా. అందుకని ఇంటింటికి రేడియోలు ఇచ్చి ఆ రేడియోకి ఒకే ఒక ఛానల్ వస్తుంది, అది నాజీ ఛానల్. వాళ్ళు చెప్పిందే, వాళ్ళు చెప్పిన ప్రచారమే ప్రతి ఇంట్లో నిరంతరం వినపడేట్టుగా చేశారు.
దట్ ఈస్ ఆర్గనైజేషన్. ఏదో అది కొద్ది మోతాదులో ఇప్పుడున్న వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఫంగా వీళ్ళు స్టార్ట్ చేయడం ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా 1920s, 30s జర్మనీలో ముస్సోలినీ దగ్గర శిష్యరికం పొంది వాళ్ళ ట్రైనింగ్ స్కూల్స్లో అన్నీ నేర్చుకొని ఇక్కడ ప్రారంభించిన వ్యవస్థలే. అందుకని అదే మెథడ్స్ వాళ్ళు ఫాలో అవుతారు, అందులో ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. కాబట్టి తోచి ధైర్యంగా ఉండు, దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఎవరు పట్టించుకోకుండా నేను పక్కన పడేసారనుకో అప్పుడు ఏముంది నువ్వు చేసినటువంటి వీటికి. కాబట్టి వెల్ డన్. అండ్ అందరం నీతోనే ఉన్నాం. ఇంకా ఉండాల్సిన వాళ్ళు కొందరు లేరు, అది తర్వాత చెప్తాను నీకు. వాళ్ళని ఆహ్వానించలేదని రాలేదో ఇంకొక కారణం మనకు తెలీదు. బట్ ఇట్స్ ఎ గుడ్ షో, కీప్ ఇట్ అప్. మీరు అప్పుడప్పుడు ఇట్లాంటి లేచి కూర్చొని అందరూ మేమంతా ఉన్నామని చెప్పడానికి పనికొస్తుంది ఈ మీటింగ్స్. గుడ్, కంగ్రాచులేషన్స్ మా. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. భావాల్లో మార్పులు తీసుకురావడం కోసం విశ్లేషణాత్మకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి అంశాలు ముందుకొచ్చినప్పుడు ఇలాంటి దాడి అనేది మన మీద కొనసాగుతుంది. దానికి మనం వెంకటిల్లవలసిన అవసరం లేదు. ఇది సహజం. సమాజంలో వాస్తవం లేని అబద్ధాల మీద ప్రశ్న వేసినప్పుడు అబద్ధం ఎప్పుడూ దాడి చేస్తూనే ఉంటుంది. అలాగే అబద్ధాలు వాళ్ళు మనల్ని డైరెక్ట్గా ఎదుర్కోలేక ఈరోజు ఈ రకమైనటువంటి ఫాల్స్ ట్రోలింగ్లోకి వెళ్ళి చాలా దుర్మార్గమైనటువంటి దాడి పాల్పడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మానసికంగా మనల్ని బలహీనపరిచేటువంటి ఒక ప్రక్రియ ఇది. యాజ్ ఏ విమెన్గా సమాజంలో ఫేస్ చేయకుండా ఉంటాం కాబట్టి ఇవి ఒక్కసారి ఎదురైనప్పుడు సహజంగానే ఒక భయం లేదా కుటుంబ వ్యవస్థ, సామాజిక సంబంధాలు ఇవన్నీ కూడా ఒక భయాన్ని రేకెత్తిస్తాయి. నా అభిప్రాయం ఏంటంటే వీటికి భయపడాల్సిన అవసరం లేదు. 90 నుంచి 2000 సంవత్సరాల కాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు చేసేటువంటి మహిళల పైన భౌతిక దాడి జరిగింది. భౌతికంగా దాడి జరుగుతూ రేప్ చేస్తామని పచ్చి బూతులు కూడా మాట్లాడినటువంటి, ఫేస్ చేస్తూ కూడా సమాజంలో నిలబడ్డటువంటి ఒక చరిత్ర మనకుంది. ఈ ఉద్యమాలకు ఉన్నటువంటి చరిత్ర. ఆ తర్వాత ఒక మహిళలే కాదు, కులం విషయం పైన, ఒక సామాజిక ఉద్యమాల కోసం పనిచేసిన వాళ్ళపైన కూడా ఇలాంటి అత్యంత దుర్మార్గమైన నీచమైనటువంటి మాటలు పడ్డటువంటిది, లేదా రాజకీయ అవగాహన అనే పేరుతో ఒక తప్పుడు భావాన్ని కూడా సమాజంలో వేసినటువంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎదుర్కొంటూనే సమాజం ఎప్పుడు ముందుకే పోతుంది. తప్పనిసరిగా బహుశా కుటుంబ పరంగా చూసుకున్నప్పుడు ఒంటరి వాళ్ళుగా ఉండొచ్చు, కానీ సమాజ పరంగా చూస్తే మన కోసం, మన గురించి, మన క్షేమం గురించి, మన బాగు గురించి, మన కోసం ఆలోచించే సమాజం ఉంది, ప్రశ్నించే సమాజం ఉంది, మార్పును కోరుకునే సమాజం కూడా మన చుట్టూ ఉంది. అది గ్రహించాలి అని ఆ వైపుగా మేమంతా IFTU సంస్థగా మేము మీకు సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ మీరు ఎక్కడ అధైర్యపడవలసిన అవసరం లేదు. సామాజిక ఉద్యమాలు మీ వెనకాల ఉన్నాయి. సమాజం హితం కోరుతూ, సమాజ మంచిని కోరుతూ, సమాజంలో మార్పును కావాలని కోరుకునే వాళ్ళ పక్షాన సమాజం ఉంది, ప్రజలు ఉన్నారు, పేద ప్రజలు. అంటే ఇక్కడ అందరూ మోడీని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. డిడ్ ఎనీబడి డేర్ టు క్వశ్చన్ ఓవైసీ? ఎనీబడి ఎవరు ఉన్నారండి ఓవైసీని? ప్లీజ్ చెప్పండి. ఎందుకంటే అతను ఒక వీడియో క్లిప్ ఉంది, బహిరంగ మీటింగ్లో అన్నాడు సార్ కూర్చోద్దాం అన్నాడు, సార్ కూర్చోద్దాం అని చెప్పి. సో అక్కడ నేను ఢిల్లీకి వెళ్ళానండి. ఢిల్లీలో మన షాదాబ్ డైరీలో ఆ చిన్నమ్మ ఎవరైతే హతమార్చిందో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. దాని పట్ల మీరు ఏమని చెప్పగలుగుతారండి? నేను చెప్తాను ఎందుకంటే మీరు కరెక్ట్ అండి. ఇప్పుడు నాట్ అన్ ఇష్యూ అండి, దిస్ ఇస్ ఆస్కింగ్ యూ, ఐఎమ్ ఆస్కింగ్ యూ. అయితే ఇప్పుడు ఓబీసీ గారు ఏదైతే
మీటింగ్లో చెప్పారు సర్ కుచల్లో అని చెప్పి ఆ అబ్బాయి అలాగే ఆ అమ్మాయిని దారుణంగా చంపిన తర్వాత కూడా మళ్ళీ వెనక్కి వచ్చి ఆ రాయితో కొట్టి చంపాడండి. అండ్ ఎవ్రీబడి హియర్ క్వశ్చన్స్ మోడీజీ, వై డోంట్ యూ క్వశ్చన్ ఓవైసీ ఆన్ దిస్ రిగార్డ్? Because you are all journalists. This is not subject. Don't I have any right to talk, right to express my view? ఆయన అడిగిన క్వశ్చన్ కరెక్టే కదా, ఆన్సర్ ఇవ్వండి అందరూ. చెప్పడానికి వస్తున్నారు. ఇక్కడ ఫిక్కిరిసిపోయింది. మధ్య చూడండి, సభ జరగలేదు. ఇక్కడ బయట అంతమంది ఉన్నారు, జాగా లేదు. బయట మాట్లాడిన వెళ్ళిపోమని మేము చెప్తున్నాం, బయట కూర్చుంటున్నారు వాళ్ళు. ఇది ఏదైనా సరే ఇప్పుడు ఇండిపెండెంట్ జర్నలిజానికి ఒక పునాది కావాలి. పునాది లేదు, భవనం వచ్చింది, పునాది లేదు. దానికి పునాది సంఘీభావం. సంఘీభావం పునాదిగా ఇండిపెండెంట్ జర్నలిజం బలపడాలి. అట్లా చేయడానికి ఇదంతా ఇంతమంది వచ్చింది. అందుకే అమ్మ తులసి చంద్ తుమ్ సంఘర్ష కరో, అమ్ సబ్ తుమారే సాథ్ హై. రెండో చెప్పడానికి వచ్చిన ధైర్యం కావాలి. జర్నలిజం ఏమైంది, ఎక్కడ పోయింది? పార్లమెంట్ శంకర్ సీట్లలో పార్లమెంట్ బొమ్మేసి 543 మంది బొమ్మలేసి శంకర్ కార్టూన్ ఇచ్చినాడు. హౌస్ ఆఫ్ డాంకీస్, గాడిదల సభ అన్నాడు. ఎవరు మాట్లాడలేదు, వదిలేమన్నాడు. ఎవరో నేను క్షమాపణ చెప్పమన్నారు, అదన్నారు, వదిలేమన్నాడు. అక్కడ నుంచి ఏమైంది? కార్టూన్లు పోయి, పత్రిక కార్టూన్ లేవు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లేదు, స్వతంత్ర వాయిస్ లేదు. మీడియాలో ఏమైంది? చలపతిరావు గారు చెప్పినట్టు జర్నలిజం హస్ బికమ్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ హస్ బికమ్ ఫ్రీడమ్ ఆఫ్ ఓనర్ ఆఫ్ ప్రింటింగ్ మెషిన్స్. అక్కడ వాళ్ళందరూ రాజకీయ పార్టీలు లేదా కంపెనీలు. ప్రజల వాయిస్ ఎక్కడ వినిపిస్తుంది? ఒక్క సోషల్ మీడియాలో వినిపిస్తుంది, ఇండిపెండెంట్ జర్నలిజంలోనే వినిపిస్తుంది. ఇంకా బలపడాలంటే నా ఉద్దేశంలో ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోయేటప్పుడు మామూలుగా హైదరాబాద్ చెప్తారు, నిశిస్తం కూర్చున్నాము, గుప్తం మాట్లాడుకున్నాము, బరకాస్తం వెళ్ళిపోయినాము. ఎలా ఇక్కడ కార్యాచరణ ఉండాలి. మనం అందరం కలిసి సంఘీభావ సంఘం ఏర్పాటు చేయాలి. ఇండిపెండెంట్ వాయిస్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ అనేది పెట్టాలి. పెట్టి మేము వింటున్నాము, ఎందుకు ఒకటి కాదు కదా. ఆమె ఇప్పుడు కూరగాయలు కొనడానికి పోవాలి, ఏం చేస్తారు? మనం చూసినాం, గంజలకు అరటిపళ్ళు కొనడానికి పోతే ఎత్తుకొని పోయినారు. పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పినారు, కోర్టులో చుట్టూ తిప్పినారు, జైలు చుట్టూ తిప్పినారు. ఒకరికి కాదు, అందరూ జరిగింది, చాలా మంది జరిగింది, 10-20 మంది జరిగింది. అప్పుడే మనం మేల్కోవాల్సింది, మేల్కోలేదు. ఇప్పటికైనా జరుగుతున్నది. మనది సోషల్ మీడియా, అందులో ట్రోల్ చేసే వాళ్ళంతా అన్సోషల్ మీడియా. వాళ్ళంతా పెయిడ్, వాళ్ళు కిరాయి మూకలు. దాన్ని ఏం భయపడద్దు, దాని అందరినీ బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఒకటే, వాట్ ఈస్ సెంట్రల్ టు జర్నలిజం? క్రిటికల్ థాట్ ఈజ్ సెంట్రల్ టు జర్నలిజం. క్రిటికల్ థాట్ ఉండకుండా చంపేయాలని చూస్తున్నారు. విమర్శలు ఉండనే అవుతుంది, విమర్శలకు ఆలోచన ఉండనే అవుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే దాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి? తులసిచంద్ర ఒకటే కాదు, ఆమె మనందరి ప్రతినిధి, ఆమె బయటకు కనిపిస్తుంది, కానీ అందరి మీద జరుగుతుంది. చాలా మంది మీద జరిగింది, రేపు అందరి మీద జరుగుతుంది. అందుకని మనం అందరం గట్టిగా నిల్చోవాలి. వాడు లూటీ చేసేటోడే ఇదంతా చేస్తున్నాడు. వాడు లూటీ చేస్తే మనం లాఠీలు పట్టాలి, మళ్ళీ కుత్బర సంఘం పెట్టాలి. పెడితే అప్పుడు వస్తుంది. వీళ్ళందరి కోసం నేనైతే మేము అంటుంటాం, మనందరం కలిసి మళ్ళీ ఇంకో సమావేశం దీనికోసం కాదు, ఈరోజు సంఘీభావం చెప్పడానికే చేస్తున్నాం. ఆ తర్వాత ఏం చేయాలి? మనం అందరం కలిసి ఏం చేయాలి? పౌర సమాజమే కాపాడుకోవాలి. పౌరుల కోసం ఇచ్చిన ఇండిపెండెంట్ వాయిస్ను పౌర సమాజంగా కాపాడుకోవాలి. దానికోసం వేరే సమావేశం పెడతాం. హరగోపాల్ గారి శ్రద్ధలు ఉంటే మనం అందరం చేసుకోవచ్చును, కలిసి చేద్దాము. ఈ రోజు ఏమైందంటే 2-4 గంటలు కూడా శ్రీశ్రీ చెప్పినట్టు 2-4 గంటలు జైలు నోళ్ళు తెస్తాయి, గుండ్రాలు విసురుతారు. హరగోపాల్ సార్ ఏం చేసినాడు? ఆయన చెప్పి తూర్పున సూర్యుడు ఉదయించినాడు అన్నారు, అన్నందుకు కేసులు పెట్టినారు, రూపా కేసులు పెట్టినారు. అంత దరిద్రంగా ఉన్నప్పుడు మళ్ళీ మనం ఏదో ఒకటి చేయాలి. ఒక్కటి తులసి చంద్ర నేను అభినందిస్తున్నా. ఆమె ఇప్పుడు సావిత్రిబాయి పూలే అయింది. సావిత్రిబాయి పూలే చదువు చెప్తానంటే ఆమె రాళ్ళతో కొట్టాడు, వేడేసి హత్య చేయాలని చూసింది. ఇప్పుడు ఈ ట్రోల్ కూడా అట్లాడు, ట్రోల్ లేదు కాబట్టి ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఆమె సావిత్రిబాయి పూలే అయింది. అమ్మ నువ్వు చాలా ఎక్కువ ఎదిగినావు నువ్వు, మేము అందుకని మనందరం ఆమెను అభినందించడానికి సభ పెట్టామని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఆ విధంగా సావిత్రిబాయి పూలేనే మన సమావేశాన్ని ఇవాళ తులసి చంద్ర మీద జరిగిన దాడి గురించి మనం అందరం సంఘీభావంగా
వనజ చెప్పిన కార్యాచరణ కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఈ సందర్భంగా 1-2 విషయాలు చెప్పి క్లుప్తంగా నేను స్టాప్ చేస్తాను. ఈ గత 10 సంవత్సరాలుగా జరిగేది ఇట్ ఈస్ అ పాలిటిక్స్ ఆఫ్ అసాసినేషన్ పాలిటిక్స్. నేను సంఘీభావం తెలుపుతున్నాను. అలాగే ఇంతకుముందు ఒకసారి జిఎస్టీ పెరుగు మీద పాల మీద వేసినారని నేను ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడితే, ఏంటి తాతయ్య అమ్మమ్మని ఇంట్లో ఉంచుకోవచ్చు కదా, ఎందుకు అమ్మమ్మని ఇంట్లోంచి బయటికి పంపిస్తున్నావు, నీకు అన్నం ఎవరు పెడుతున్నారు అని కామెంట్లు పెట్టారు. కామెంట్లే కాదు, ఒక ఆమె యాక్చువల్గా వీడియో చేసి పెట్టింది అనమాట. పెడితే నేను ఆ తెల్లారి అసలు నేను ఎవరో తెలుసా నీకు, నేను అన్నం పెడతాను పప్పు పెడతాను నీకు అవసరమా, నేను ఎన్ఎఫ్ఐడబ్ల్యూలో పనిచేస్తున్నా, నేను ఉమెన్ జేఏసీలో పనిచేస్తున్నా, మేము కరోనా అప్పుడు అది చేసాం ఇది చేసాం, నా వెనక ఎంతమంది ఉన్నారు జాగ్రత్త అని నేను వీడియో చేసి పెట్టాను. మళ్ళీ ఈ రోజు వరకు ఆవిడ నా జోలికి రాలేదు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, మన వెనక ఎవరు లేరు అంటే మనం పెద్ద మాటలైనా చిన్న మాటలైనా మాట్లాడాలనిపించినవి, న్యాయం అనిపించినవి మాట్లాడాము అంటే కనుక, ఒంటరిగా ఉంటే మన మీద జరిగే దాడి వేరు, సమూహం మీద జరిగే దాడి వేరు. ఇప్పుడు ఇందాక ఎంత అమాయకంగా వచ్చాడు ఇంతమంది మధ్యలో కథను, అది నిజమైన అమాయకత్వం. నేను చాలా బాధపడుతున్నా అతని గురించి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నాం, ఎవరికైనా ఆవేశం రావచ్చు, ఎవరైనా ఏమైనా చేయొచ్చు. కానీ ఇలాంటి వాళ్ళని ప్రిపేర్ చేసి ఈ అభిమన్యుల్లాగా యుద్ధాల్లోకి పంపుతున్న వాళ్ళు అసలైన నేరస్తులు. వాళ్ళని మనం ఎదుర్కోలేకపోతే ఇలాంటివి జరుగుతున్నాయి. అందుకని పాపం వీళ్ళని శ్రీశ్రీ అన్నట్టు వదిలేద్దాం, కానీ అసలైన వాళ్ళ మీదకి మనం దాడి చేయవలసిందే. ఇంకా ఇది పరోక్షమైన దాడి, ప్రత్యక్షమైన దాడి. పరోక్షంగా ఇంకొక దాడి ఏం జరుగుతుందంటే, మనం ఏదైతే యూట్యూబ్ ఛానల్స్లో అంటే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో పనిచేయలేకపోతున్నాము, మాట్లాడనివ్వట్లేదు, అక్కడ జరిగే తంతంతా వేరేగా ఉంది అని మనం అందరం బాధపడుతున్నాం. కానీ యూట్యూబ్ ఛానల్స్లో అయినా కొంచెం గొంతు లేపుదాము, మాట్లాడదాము అనుకుంటే, బీజేపీని ఏమైనా తిట్టాము అంటే అసలు అది ప్రైవేట్లో పెట్టేస్తున్నారు, పబ్లిష్ కావట్లా. మనం మాట్లాడిన తర్వాత మనం ఏం మాట్లాడాము, కింద కామెంట్స్ ఏమొస్తున్నాయి, అసలు ప్రజల నాడి తెలుస్తుంది కదా, కామెంట్స్ని బట్టి అని చూసుకుందామంటే ఆ వీడియో ఉండదు. సరే, మొన్న నేను గట్టిగా మీ యూట్యూబ్ ఛానల్కి నేను రాను, మీరు సెలెక్టివ్గా వీడియోలు పబ్లిష్ చేస్తున్నారు, కుదరదు అని నేను అంటే, ఈసారి కొంచెం ధైర్యాలు చేంజ్ చేశారంటే అసలు కిందున్న మ్యాటర్కి దానికి సంబంధం లేకుండా నా కళ్ళనీళ్ళు తొడవటానికి వేరే తమ్మునేలు పెట్టి వేశారు. కానీ నేను ఆ లోపల చెప్పదలుచుకుంది ఏంటి, మోడీకి రోజులు మూడాయి, అందరూ ఏకమవుతున్నారు అనేది దానికి సంబంధించి చాలా విశ్లేషణాత్మకంగా చాలా డేటాతో సహా చెప్పారు. కానీ అది చూడటం, అది కానీ చూస్తే అతనికి ఫోన్లు వస్తాయి. ఇవాళ యూట్యూబ్ ఛానల్స్ పరిస్థితి కూడా అలాగే ఉంది. మరి సొంత ఛానల్ నడుపుతున్నందుకు ఆమె పరిస్థితి అలా ఉంది, అలా చేయలేని మా పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇది కూడా ఒక రకంగా నేను బాధగా ట్రోలింగ్గానే ఫీల్ అవుతున్నాను. ఈ పరిస్థితిలో మనం సంఘటితం అవ్వటం ఎంత అవసరమో అందరూ చెప్పారు. అలాంటిది ఏదైనా సరే, ఇంకొక చిన్న మాట ఏమనుకోవద్దు, నిన్న కేసు పెట్టాలి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వెళితే అండి మెట్లు ఎక్కుతున్నాం, ఒక అబ్బాయి వచ్చేసేసి ఏంటండి మీరు హిందువుల మీద అంత దాడి చేస్తారు అని అడుగుతున్నాడు. అసలు నాకు ఆశ్చర్యం వేసింది, ఎంత బాగా గుర్తుపట్టి అడిగాడంటే. కానీ ఇక్కడ మేము 5గురు ఉన్నాం, మాట్లాడటం పిల్లోడు పారిపోయినట్టే ఆ పిల్లోడు గబగబా మెట్లెక్కి మాయమైపోయాడు అనమాట. అంటే అతను ఏం చెప్పదలుచుకున్నాడు, నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చావు, నీకు ఇక్కడ కూడా రక్షణ ఉండదు, ఇక్కడ కూడా మెజారిటీ హిందువులే ఉన్నారు అని చెప్పాలనుకున్నాడు అతను. అంటే అడుగడుగునా మన ఇట్లా భయపెడుతుంటే, వెనక్కి లాగాలని చూస్తుంటే, మరి మన బలంని మనం సమాయత్తం చేసుకోకపోతే మనం ఎలా ఉంటామనేది మనందరికీ తెలుసు. అందుకే అందరం సమైక్యంగా ఉంటాం, మీకోసం ఉన్నాం చంద్రు. ఇప్పుడు మిత్రులారా, చెల్లి తులసికి హృదయపూర్వకమైన సంపూర్ణమైన
సంఘీభావం, అభినందన. నిజానికి తులసి చాలా ఏళ్ళుగా పరిచయం, కుటుంబ సభ్యులలాగా, చెల్లిలాగా. కానీ నేను ఆశ్చర్యపోయింది, నేను 2 ఏళ్ళుగా 3 ఏళ్ళుగా తన ఛానల్, తన వీడియో చూస్తున్నాను. ఈ మధ్య ఒక 2 నెలల కింద దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ తెలంగాణ నుంచి వెళ్ళి పుట్ట చేత పట్టుకొని వెళ్ళిన కార్మికులు, వలస కార్మికులు కొంతమందిని కలిసాం. వాళ్ళు తులసి మీద, తులసి వీడియోల మీద చూపెట్టిన అభిమానం, తులసి పట్ల వాళ్ళు ప్రకటించిన ప్రేమాభిమానాలు చూస్తే నాకు ఎంత గొప్ప పని చేస్తున్నది అని అనిపించింది. ఇక్కడ మేధావుల దగ్గర నుంచి ఎక్కడో సుదూరాన పొట్ట చేత పట్టుకొని ఉన్న కూలీల వరకు అందరి హృదయాలను ఆమె తట్టగలిగింది. బహుశా అందువల్లనే ఆమె శక్తి ఎంతో తెలుసు కాబట్టి ఆమె మీద దాడి కూడా ఇప్పుడంత పెరుగుతుంది. ఆమె చాలా నాకు సన్నిహితంగా తెలుసు కాబట్టి చెప్తున్నాను, రాజకీయాలు లేవు, నిష్కల్మషమైన హృదయం, అమాయకమైన హృదయం, ఏది న్యాయం ఏది ధర్మం అని చాలా నైసర్గికంగా అనుకొని ధర్మాగ్రహం ప్రకటిస్తుంది. అది కూడా నచ్చని ఒక సమాజంలో ఉంది. గుర్తించవలసింది ఏమంటే, నాబోటి వాడు రాజకీయ అభిప్రాయాలతో ఉన్నాడు, 40 ఏళ్ళుగా రాజకీయ అభిప్రాయాలు ప్రకటిస్తున్నాడు, ఒక భావజాలంతో ఉన్నాను, నేను మాట్లాడతాను, నేను విమర్శిస్తాను. ఆమె వేరు పాపం ఏమి, కేవలం న్యాయం ఏమిటి అన్యాయం ఏమిటి, ధర్మం ఏమిటి అధర్మం ఏమిటి చూసి ధర్మాగ్రహం ప్రకటిస్తుంది. ఇది కూడా నచ్చని, ఇది కూడా మెచ్చని, దీన్ని కూడా హింసించే, దీన్ని కూడా తొలగించే ఒక సమాజం, ఒక అనాగరిక సమాజంలో ప్రవేశిస్తుంది. అది గుర్తించండి. అది చాలా తీవ్రమైన విషయం. ఒక తులసి మీద జరిగిందా లేదా? నిజానికి తులసి మీద ఇవాళ జరుగుతున్న దానికి మనం మాట్లాడుతున్నాం, కానీ స్వాతి చతుర్వేది 5 సంవత్సరాల కింద పుస్తకం రాసింది. ఆమె రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయంగా ఆఫీసులు పెట్టి 500 మంది 1000 మంది ఉద్యోగులను పెట్టి ట్రోలింగ్ కోసం మాత్రమే సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు వస్తున్నారు, వాటి మీద ఖండించండి, వాళ్ళ మీద మేడం చెప్పినట్టు క్యారెక్టర్ అసాసినేషన్ చేయండి అని అది ఉద్యోగం. రోజుకు 8 గంటల పాటు వాళ్ళు చేసే పని ఇతరులు ఏం మాట్లాడుతున్నారో చూసి వాటి మీద ఖండనలు రాయడం, వాటి మీద తిట్లు, నిందలు, దుర్భాషలు రాయడం. ఈ నిందలు దుర్భాషలను కొనసాగించి నరేంద్ర దబోల్కర్ని చంపేశారు, గోవింద పన్సారిని చంపేశారు, కల్బుర్గిని చంపేశారు, గౌరీ లంకేష్ని చంపేశారు. ఇదంతా ఒక షడ్యంత్రం, ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. ఈ మన సంఘీభావం సార్థకం కావాలంటే, మన సంఘీభావం సంపూర్ణం కావాలంటే అది గుర్తించవలసి ఉన్నది. ఈ ట్రోల్స్ ఎందుకు చేయాలి వాళ్ళు? నిజానికి ఒక అభిప్రాయం మీద ఇంకో అభిప్రాయం ప్రకటించవచ్చు, ఒక అభిప్రాయాన్ని ఎంత తీవ్రంగానైనా విమర్శించవచ్చు. అవతల అభిప్రాయాలు లేవు. అవతల హిట్లర్ నాటి నుంచి, గోబెల్స్ నాటి నుంచి ఒక అంశం మీద వాళ్ళ దృష్టి ఉంది. వీలైనంత పెద్ద అబద్ధాలు చెప్పాలి, పదే అబద్ధాలు చెప్పాలి, చిన్న చిటికెడు నిజం దాన్ని చిత్కరించాలి. ఇది గోబెల్స్ చెప్పిన మాట. ఇది చేస్తే సమాజం నిన్ను నమ్ముతుంది, సమాజం నీ వెనక నడుస్తుంది అని హిట్లర్ చెప్పాడు, పాటించాడు. ఇవాళ ఆర్ఎస్ఎస్ కూడా అదే పని చేస్తుంది. దీంట్లో నిజాలు చెప్పేవాళ్ళు ఉంటే భయం కలుగుతుంది. ఇది చాలా కాలంగా, ఇది తెలుగు సమాజంలో మొదటిసారి కాదు. సంజయ్ మీద జరిగింది, దేవి మీద జరిగింది, సజయ్ మీద జరిగింది. చిట్ట చివరికి చాలా చిన్న ఛానల్, నేనేమిటో అందరికీ తెలిసిందే, మనుస్మృతి మీద నేను ఒక సిరీస్ చేస్తే పచ్చి బూతులు. అయితే వ్యక్తుల మీద, పురుషుల మీద వచ్చే ట్రోలింగ్ కన్నా స్త్రీల మీద వచ్చే ట్రోలింగ్ ఇంకా అసహ్యకరమైనది, నీచమైనది, దుర్మార్గమైనది. అందువల్ల ఇవాళ తులసి గురించి చర్చించే సందర్భంలో మనం ఎందుకు సీరియస్గా తీసుకోవాల్సినది. ఇది చాలా మంది వచ్చినప్పటికీ మీరు అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేయలేదు, ఇవాళ ఎందుకు చేస్తున్నారు అని జర్నలిస్ట్ మిత్రులే అడుగుతున్నారు. ఇవాళ ఎందుకు చేస్తున్నామంటే, మామూలుగా తుఫాన్ వచ్చేటప్పుడు 1వ నెంబర్ ప్రమాద సూచిక, 2వ నెంబర్ ప్రమాద సూచిక, 3వ నెంబర్ ప్రమాద సూచికని వేరేగా వేస్తాం. 1వ నెంబర్ ఎప్పుడో 1000 మైళ్ళ అవతల సుడిగుండా ఉంది అన్నప్పుడు చేస్తారు. 2వ నెంబర్ 200 మైళ్ళలోకి వచ్చింది అన్నప్పుడు వేస్తారు. 3వ నెంబర్ చుట్టుముట్టబోతుంది, తీరం దాటబోతుంది అన్నప్పుడు వేస్తారు. ఇవాళ తులసి 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక. తెలుగు సమాజానికి, తెలంగాణ సమాజానికి, మొత్తంగా తెలుగు 2 రాష్ట్రాల్లో, దేశాల్లో ఆమె అభిమానులు ఉన్నారు.
అందరికీ ఇవాళ ఒక 3వ నెంబర్ ప్రమాద సూచిక ఎగురుతూ ఉన్నది. ఇది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరివార్ ట్రోలింగ్ ఆర్మీ ఇక్కడ ఒక వ్యక్తిని గురి పెట్టి ఉంది. ఈ గురి గౌరీ లంకేష్ దాకా పోవచ్చు కనుక ఈ 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరేసినప్పుడైనా మీరు జాగ్రత్త పడండి అని ఒక హెచ్చరిక మన ముందున్నది. అందువల్ల మనం సీరియస్ కావాలి. అది మాత్రమే కాదు, ఇంతకుముందు మాట్లాడిన వక్తలు చెప్తున్నారు, నేను ఎక్కువసేపు తీసుకోదలుచుకోలేదు, కానీ ఇండిపెండెంట్ జర్నలిజం అనేది ఒకటి వచ్చింది. అమర్ కూడా ప్రస్తావించాడు. మేము ప్రింట్ మీడియాలో ఉన్న రోజుల్లో ఒక పత్రిక వార్త వస్తే అది అభ్యంతరకరం అయితే సంపాదకులను అడిగేవాళ్ళు, లేదా యాజమాన్యాన్ని అడిగేవాళ్ళు, యాజమాన్యాన్ని లొంగదీసేవాళ్ళు, సంపాదకులు న్యాయాన్ని భయాన్ని చెప్పేవాళ్ళు, వార్తలు రాకుండా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు యాజమాన్యాలు లేవు, సంపాదకత్వాలు లేవు. అన్నిటికన్నీ రవీష్ అన్నట్టుగా గోధి మీడియా అయిపోయినాయి, లేదా ఇక్కడ కేసీఆర్ మీడియా అయిపోయింది. కాబట్టి ఇటువంటి ఒక సందర్భంలో టెక్నాలజీ ఒక అవకాశం ఇచ్చింది. నేను ఎవరి కింద ఉండను, ఎవరి యాజమాన్యానికి లొంగను, నా మీద ఏ ఒత్తిడిని అంగీకరించను, నాకు తోచిన అభిప్రాయాలు నేను ప్రకటిస్తాను అని చెప్పుకునే ఒక ఇండిపెండెంట్ జర్నలిజం వచ్చింది. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత అవసరమైనది. ఇది ఉండడం వల్లనే ఇవాళ ప్రజాస్వామ్యం నిలబడి ఉన్నది. నిరంతర జాగరూకతే ప్రజాస్వామ్యానికి మూల్యం అని ఎట్లా అన్నారో ఈ వ్యక్తులు నిరంతర జాగరూకంగా ఉన్నారు. ఇండిపెండెంట్ జర్నలిస్టులను, ఇండిపెండెంట్ మీడియాను కాపాడవలసి ఉన్నది, గౌరవించవలసి ఉన్నది, దానికి మద్దతు ప్రకటించవలసి ఉన్నది. తులసి సందర్భంలో అది వచ్చింది. 3వ అంశం నేను చెప్పదలుచుకుంది, 5 రకాల వ్యవస్థలు దీంతో డీల్ చేయడానికి ఉన్నాయి. ఈ 5 వ్యవస్థల్లో మనం ఎక్కడెక్కడ ఎవరిని కదిలించగలము మనం ఒకసారి ఆలోచించగలిగితే తులసికి న్యాయం చేయగలమా? తులసి మీద ట్రోలింగ్ని, దాడులను ఆపగలమా? ఈ దాడులు ట్రోలింగ్ ఎంత దూరం పోతాయంటే సజీవ చదివిపించింది పచ్చి బూతులు, బండ బూతులు. అవి మాత్రమే కాదు, హత్య బెదిరింపులు, రేప్ బెదిరింపులు, పిల్లలను ఎత్తుకుపోతామనే బెదిరింపులు. ఇవి దేశవ్యాప్తంగా అనేక మంది ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఎదుర్కొన్నారు. ఇవాళ తులసి కూడా ఎదుర్కొంటుంది. ఈ సందర్భంలో మొట్టమొదలు చేయవలసిన పని అధికార వ్యవస్థ చేయాలి. అధికార వ్యవస్థ అంటే పోలీస్ వ్యవస్థ లేదా ప్రభుత్వం. కానీ అది ఎట్లా ఉన్నదో ఇంతకుముందు మాట్లాడిన వాడు చెప్తున్నారు. ఏడాది కింద ముఖ్యమంత్రిని దాటిన ముఖ్యమంత్రి, సూపర్ ముఖ్యమంత్రి డీజీపీకి ఒక ట్వీట్ చేశాడు. ఏడాది గడిచింది, ఏమి మార్పు జరగలేదు. నిన్నటికి నిన్న ఒక మహాఘనత వహించిన ఫ్రెండ్లీ పోలీస్, తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టి 360 డిగ్రీలు, 365 రోజులు, 24 గంటలు ప్రతి ఒక్కరిని పట్టుకుంటాము అని చెప్పే పోలీస్ శాఖలో ఒక డిఎస్పీ గారు, గౌరవనీయమైన డిఎస్పీ గారు ఈ కంప్లైంట్ వినడానికి కూడా సిద్ధపడలేదు. ఎందుకు రానిచ్చారు వీళ్ళ లోపలి అన్న, అది అధికారిక వ్యవస్థ స్థితి. అయినా సరే అనేక పోలీస్ స్టేషన్లు తిరిగి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ మీద ఏం జరిగింది అని నిలదీయవలసి ఉన్నది. అధికార వ్యవస్థ ఆ పని చేసేటట్టుగా కాపాడవలసి ఉన్నది. 2, న్యాయ వ్యవస్థ. నిజానికి ఇక్కడ మీరు ఒక్కసారి చదివితే తన ఎఫ్ఐఆర్లో ఉన్నాయి, చదివినిపించింది. ఇండియన్ పీనల్ కోడ్లో అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ అనే చట్టం సెక్షన్ ఉన్నది. ఎవరైనా ఒక స్త్రీ గౌరవానికి, ప్రతిష్టకు భంగం కలిగితే అది ఒక నేరం. దాంట్లో ప్రతి ఒక్క ఫేస్బుక్ పోస్ట్, ప్రతి ఒక్క కామెంట్, యూట్యూబ్ కామెంట్ అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ తులసి, అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అయినప్పుడు కేసు రిజిస్టర్ చేయాలి. చాలా సీరియస్ కేసు. కోర్టులైనా సోమోటో తీసుకోవాలి. అటువంటి వెన్నెముక ఉన్న న్యాయమూర్తులు మనకు లేరు. వెన్నెముక ఉన్న న్యాయమూర్తి ఉంటే తెలంగాణ హైకోర్టులో ఏదైనా ఒక న్యాయమూర్తి ఇవి చదివి ఉంటే సోమోటో కేసు తీసుకొని ఎవరెవరు ఈ కామెంట్లు రాశారో వీళ్ళను అరెస్ట్ చేసి నా ముందర హాజరుపరచండి అని పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలి. మనం నేరుగా పోలీసులకు ఫిర్యాదు ఇస్తే పట్టించుకునేవాళ్ళు లేడు. స్వయంగా పట్టించుకోవాల్సిన న్యాయ వ్యవస్థ పట్టించుకోవడం లేదు. అప్పుడు ఇంకా 3 వ్యవస్థలు మిగిలి ఉన్నాయి. ఆ 3 వ్యవస్థలు ఏమైనా చేస్తాయా అనేది ఇవాళ ఇక్కడ ప్రశ్న. 1, పత్రికా ప్రపంచం, ప్రచారం, మాధ్యమాలు.
ప్రచార మాధ్యమాలు ఎవరు పత్రికా ప్రపంచంలో అనేక జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి. చాలా జర్నలిస్ట్ సంఘాలు ఇక్కడ గ్రామం రాలేదు. రాకపోవడం మాత్రమే కాదు, ఒక వామపక్ష, క్షమించాలి ఇట్లా మాట్లాడుతున్నాను, ఒక వామపక్ష జర్నలిస్టు సంఘం కార్యదర్శి గారు, అధ్యక్షుల వారు విరాహత్ రాసిన ఒక పోస్ట్ మీద ఈ రౌండ్ టేబుల్ సమాచారం మీద పువ్వును వ్యతిరేకించేటోళ్ళు, కారును వ్యతిరేకించేటోళ్ళు తులసమ్మ వెనుకబడుతున్నారు అని వ్యంగ్యంగా వెటకారం రాశారు. ఈ కాజ్ పట్టించుకోవాల్సింది కదా. ఒకవేళ టీయూడబ్ల్యూజీ నీకు వ్యతిరేకమైతే, లేక విరాహత్ నీకు వ్యతిరేకమైతే కాజ్ ఏమిటి? కాజ్ ఇండిపెండెంట్ జర్నలిజాన్ని కాపాడడం, సంఘ్ పరివార్ ట్రోళ్లను అడ్డుకోవడం. ఆ కాజ్ను కూడా కేవలం ఫ్రాగ్మెంటేషన్ కొద్దీ ఒక వామపక్ష జర్నలిస్ట్ సంస్థ దూరం జరిగింది. తెలంగాణలోని అతిపెద్ద జర్నలిస్ట్ సంస్థ దీన్ని పట్టించుకోనే లేదు. జర్నలిస్టుల్లోనే ఒక ఆయన మాజీ జర్నలిస్ట్ అని చెప్పుకునే ఆయన ఇన్నాళ్ళు ఎంతమంది మీద జరగలేదు, ఇప్పుడు తులసి మీదనే వచ్చిందా అని పోస్ట్ పెట్టాడు. అది ఇవాళ సరిగ్గా ఎవరు ట్రోల్ చేస్తున్నారో వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే జర్నలిస్టు, పత్రికా ప్రపంచం, తులసి వెనుక నిలబడవలసిన ప్రపంచం చీలిపోయి ఉన్నది. ఈ చీలికను ఎట్లా నివారిద్దాం, ఎట్లా వాళ్లకు సెన్స్ వచ్చేటట్టు చెప్పుదాం, ఎట్లా వాళ్ళతో వాదిద్దాం, చర్చిద్దాం. దీనిలో భాగంగా అండి ఇది ఒక్క తులసి సమస్య కాదు, తులసి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సమస్య కావచ్చు. తులసి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సమస్య అంటే మొత్తం పత్రికా ప్రపంచం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సమస్య. కనుక పత్రికా ప్రపంచాన్ని ఒక ఈ తులసికి సంఘీభావం ప్రకటించే దిశగా, ఇటువంటి ట్రోలింగ్ను ఖండించే దిశగా ఏకం చేయవలసి ఉన్నది. దాని తర్వాత వ్యవస్థ, పౌర సమాజ సంస్థలు. ఇవాళ ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నది. ఇన్ని పౌర సమాజ సంస్థలు, కనీసం 15 పౌర సమాజ సంస్థలు మాట్లాడాయి. కొన్ని వందల పౌర సమాజ సంస్థలు ఉన్నాయి తెలంగాణలో. ఇవన్నిటినీ మనం అప్రోచ్ కాగలమా, ఏకం చేయగలమా? తులసి ఇవాళ నేను ముందే చెప్పినట్టు తులసి ఒక్కదాని కోసం కాదు, ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కోసం, ఇది తెలంగాణలో ప్రజాస్వామ్యం కోసం, ఇది తెలంగాణలో భిన్నాభిప్రాయ ప్రకటన కోసం. దీన్ని కాపాడడం కోసం పౌర సమాజ సంస్థలను ఏకం చేయగలమా? అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు పోతే 5వ వ్యవస్థ, సమాజం ఎట్ ఆల్. మొత్తంగా సమాజం ఏంటో మాట్లాడుతుంది దీని మీద. నా ముందర మాట్లాడే ఒక వక్త చెప్పుకున్నారు, మీరు ఒక ట్రోల్ చూస్తారు, వెంటనే దాన్ని ఖండించండి, దాన్ని 100 మంది ఖండించండి. 100 మందికి మన దగ్గర వాట్సాప్లు ఉన్నాయి కదా, సోషల్ మీడియాలో మెంబర్షిప్ ఉంది కదా, ఎందుకు మనం సైలెంట్గా ఊరుకుంటున్నాము? అటువైపు నుంచి ఒక్క కామెంట్ వస్తే, ఒక ట్రోలింగ్ వస్తే, ఒక బూత్ వస్తే, ఆ బూత్ నేను నా మీద వచ్చిన బూతులకి అది వాళ్ళ సంస్కారం. జీసస్ చెప్పినట్టుగా వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు, ఆ గ్రస్ ఊరుకున్నాం. నా వంటి వాడు ఊరుకోవచ్చు, కానీ తులసి లేదా మొత్తం సమాజానికి అట్లా ఊరుకోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్క ట్రోల్కు 10 మంది ఖండించే కామెంట్ పెడతారా? ఎందువల్లనంటే ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సమస్య మాత్రమే కాదు, ఇది రైట్ టు నో సమస్య. మనందరికీ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉన్నది, చట్టబద్ధమైన ఇన్ఫర్మేషన్ ఉంది, ఆమె ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నది. కనుక ఇది సమాజ సమస్య, ఆమె సమస్య మాత్రమే కాదు. ఇది గుర్తించి ఈ 5 స్థాయిలలో అధికార వ్యవస్థను ఎట్లా లొంగదీయగలము, న్యాయ వ్యవస్థ దగ్గరికి ఎట్లా దీన్ని తీసుకోగలము, ఎట్లా పత్రికా ప్రపంచాన్ని మార్చగలము, ఎట్లా పౌర సమాజ సంస్థలను మార్చగలము, ఎట్లా సమాజంలో దీని పట్ల స్పందన వచ్చేటట్టు చూడగలము అనేదే ఇవాళ తులసికి మనం ప్రకటించే సంఘీభావం. తులసికి వ్యక్తిగతంగా మనందరం సంఘీభావం ప్రకటిస్తున్నాం. తులసికి వ్యక్తిగత సంఘీభావం మాత్రమే కాదు, తులసి వెనుక ఉన్న ఒక కాజ్ ఉంది, ఒక ఇండిపెండెంట్ జర్నలిజం అనే కాజ్, న్యాయ విచక్షణ అనే కాజ్, ధర్మాగ్రహం అనే కాజ్. ఆ కాజ్కి మనం నిలబడతామా లేదా ఇవాళ మనం ఎవరికి వాళ్ళం ప్రశ్నించుకోవాల్సింది. థ్యాంక్ యూ వీరన్న. ఇప్పుడు తులసికి మద్దతుగా ఇన్ని శక్తులు, సంస్థలు, ఇంత సమాజం ముందుకు రావడం చాలా సంతోషించదగిన, ఆహ్వానించదగిన పరిణామంగా నేను భావిస్తున్నా. తులసి చాలా మందిని తట్టి లేపింది. చాలా రోజులుగా ఇటువంటి ట్రోలింగ్కి గురవుతున్న ఎందరమో వదిలేద్దాం, అప్పుడప్పుడు కడుపు మంటే 1, 2 సమాధానాలు ఇచ్చినా రోజు వాళ్ళకి సమాధానాలు ఇచ్చే పనిలోనే ఉండలేం కదా, ఏం చేస్తాంలే చావని అని వదిలేస్తున్నాం.
ఎంత వేదన ఉంది, ఎంత బాధ ఉంది, ఎంత ఆవేదన, ఎంత ఒక్కొక్కసారి ఇంత సమాజంలో ఉండి ఇంత సుదీర్ఘ కాలంలో పనిచేస్తూ సంస్థల్లో పనిచేస్తూ ఇంతగా బలంగా ఉన్న గొంతు వినిపించగలం అనుకునే వాళ్ళని కూడా ఒంటరి వాళ్ళం అయిపోతాం. చాలా లోన్లీనెస్లోకి వెళ్ళిపోయే స్థితి ఇంట్రోవర్ట్స్ కనిపిస్తారు. ఇవాళ తులసి ఆ మౌనాన్ని బద్దలు చేసి అందరం అనుభవిస్తున్నా కూడా అక్కడ ఆ నిశ్శబ్దాన్ని ఛేదించడం ఇది చాలా ముఖ్యమైన విషయం. తులసి నేను అభినందిస్తూ ఒంటరిగా లేదు. నేను పోస్ట్ కూడా పెట్టాను, నీ కులం అవసరం లేదు, నీ వర్గం అవసరం లేదు, నువ్వు ఒంటరిగా స్వతంత్ర జర్నలిస్టుగా మొదలుపెట్టినటువంటి ఈ ఉద్యమం లేదా నీ కాంట్రిబ్యూషన్ చైతన్యపరిచే కాషాయ మూకల దాడులను, నియంతృత్వ పోకడలను, బీజేపీ అధికారంలోకి వచ్చాక సాగుతున్నటువంటి ట్రోల్స్ నుంచి మొదలు పెడితే ప్రత్యక్ష దాడుల వరకు నువ్వు ఎండగడుతున్నటువంటి వైనాన్ని అందరూ చూస్తూనే ఉన్నాం. నువ్వు ఒంటరివి కాదు అని కూడా చెప్పవలసిన బాధ్యతని ఇవాళ చాలా మందిని చూపించారు. తన ఆవేదన వచ్చిన మరుక్షణం నుంచి ఎంతమంది మద్దతుగా పోస్టులు పెట్టారో మనం చూసాం. ఇది ఇవాళ ఈ సమాజంలో కావాలి. ఎందుకంటే నేను 3 రోజుల తర్వాత నిన్న సాయంత్రం పోస్ట్ పెట్టాను. నేను రాత్రి ఎప్పుడో పెట్టాను, నాకు కుదరలేదు కొన్ని కుటుంబ పరిస్థితుల వలన. నిన్న సాయంత్రం రాత్రి ఎప్పుడు ఒక పోస్ట్ పెట్టిన 2 క్షణాలకే ట్రోలింగ్ని ఖండిస్తూ తులసి నువ్వు ఒంటరిగా లేవమ్మా మేమున్నాం అని ఒక మేమున్నాం దండు కడతామని ఒక పోస్ట్ పెట్టినందుకు ఒక్క క్షణంలోనే మళ్ళీ ట్రోలింగ్ స్టార్ట్ అయింది. ఇది పరిస్థితి. ఎన్నోసార్లు నాకు అనిపిస్తుంది ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా తిప్పి కొట్టాలి. 2 నిమిషాలు కూడా కాలేదు ట్రోలింగ్ని ఖండిస్తూ పోస్ట్ పెడితే మళ్ళీ ట్రోలింగ్. ఎంత ఘోరం అంటే ఇద్దరిని కలిసి దొంగ అంటారు, ఇద్దరిని కలిసి చెప్తున్నారు మీకు డబ్బులు ముడితేనే ఆమెలా నువ్వు డబ్బులు చేసుకుంటా ఆ డబ్బుల సంగతి ఏంటి? మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటారు, కమర్షియల్ అంటారు. అర్థం లేని వాదనలు ఖచ్చితంగా అన్ని కట్టుకుని ఆర్గనైజ్డ్గా చేస్తున్న ఈ ట్రోలింగ్ని ఎట్లా తిప్పికొట్టాలి, ఇది ఆలోచించాలి. బెంగాల్ ఎన్నికల ముందు ఒక అమ్మాయిని ఎవరో చెప్పారు, ఆ తర్వాత జిల్లా ఎస్పీ ప్రకటించారు 24 పర్గనాస్ అనుకుంటా, ఇది ఫేక్ వీడియో అని చెప్పారు. కానీ ఆ ఒక్క వీడియోని పెట్టి ఎవరో బీజేపీ కార్యకర్త అంట ఓటు ఎలక్షన్ బూత్ ఏజెంట్ ఏదో సంథింగ్ చెప్పారు. ఆమె మీద ఏదో తృణమూల్ శ్రేణులు దాడి చేసినాయి అంట. కొన్ని 100,000 పోస్టులు పెట్టారు. మా నంబర్లు నాది దేవిది ఫోటోలు పెట్టేయడం, నంబర్లు పెట్టేయడం. ప్రశ్నించండి పగలు రాత్రి లేకుండా తిట్టుకుంటూ ఫోన్లు చేస్తారు. ఎన్ని ఘటనలు అంటే నేను చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఇంతమంది విలువైన టైం నేను తీసుకోను, కానీ కొన్ని 100,000 సార్లు ఫోటోలు పెడతారు. గౌరీ లంకేష్ హత్య అక్కడ జరిగింది 10 రోజులకే ఏదో జరిగితే ఎక్కడో నా ఫోటో పెట్టేశారు. బెంగళూరులో గౌరీ లంకేష్, హైదరాబాద్లో సంధ్య అని చెప్పి నా పొట్టలో ఒక కత్తి పొట్టలో ఒక కత్తి దించి ఆ కత్తికి రక్తం కారుతున్నట్టుగా ఫోటో. ఈమె రోడ్డు మీద కనపడితే, ఈమె మాల్లో కనపడితే, ఈమె బస్ స్టాండ్లో కనపడితే, రైల్వే స్టేషన్లలో కనపడితే చంపండి, హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని కాపాడండి అని పిలుపునిస్తారు. ఫోన్లు చేసి ఎన్ని రకాలుగా మాట్లాడతారో. 2 మొగుళ్ళని చంపింది, 3 మొగుళ్ళను వేసింది. ఇది భాష నా మీద. 1 కాదు 2 కాదు. వాళ్ళు పెట్టే బూతులు, వాళ్ళు పెట్టే మాటలు. నేను యాక్చువల్గా నా గురించి మాట్లాడుకోవడానికి రాలేదు. చాలాసార్లు బాధపడిన ఇది నా గురించి మాట్లాడుకోవడం నా బాధ్యత అని నేను అనుకోలేదు. సమాజం బాధ్యత. 4 దశాబ్దాలుగా పనిచేస్తూ ఇవాళ ఊపా లాంటి చట్టాల్లో నిర్బంధాలు ఉన్న సందర్భాల్లో కూడా వాళ్ళకి ఏమీ పట్టట్లేదు. ఎందుకు ఊపాలు పడతారు? ఇటువంటి పెయిడ్ ఆర్టిస్టులు అయితే లేదా ఇటువంటి డబ్బులు కమ్ముడిపోయే వాళ్ళైతే అసలు వీళ్ళకి తెలిసిన భాష ఒక్కటే, డబ్బులు ముట్టలేదా అందుకే రాలేదా అంటారు. సాహిల్ ఉన్మాదంతో హత్య చేస్తే దాన్ని ఖండించకుండా ఉంటామా మహిళా సంఘాల వాడు ముస్లిం కాబట్టి నువ్వు ఖండించలేదంటారు. ఖండించిన వాళ్ళకి సంతృప్తికరంగా ఖండించలేదంటాడు. ఎందుకు ఖండించకుండా ఉంటాం? అదే సాహిల్ చంపేస్తే మతం వస్తుంది, పూజారి గారు చంపేస్తే అప్సరని నేనేం మాట్లాడలేదు, కనీసం ఖండించలేదు.
నేను చూద్దాం అనుకున్నా. అందుకే అసలు మీడియా అడిగినా కూడా నేను ఖండించలే, ఎక్కడా నేను ఖండించలే. కానీ ఒక్క ట్రోల్ లేదు. చూడండి ఎంత మత విద్వేషమో. ఇవాళ నేను చందు తులసి కోసం పెట్టిన పోస్ట్లో ప్రశ్నించాను. అదే నువ్వు జిహాదీ గాళ్ళ అమ్మాయిని హత్య చేస్తే ఎక్కడ పోయావు? ఈ చందు తులసితో మద్దతుగా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వచ్చావని ఒకడు రాస్తాడు. ఎవరు ఈ జిహాదీ? సాహిర్ ఉమ్మాని కావచ్చు, కానీ వాడు జిహాదీ అయిపోతాడు. ముస్లిం అనేవాళ్ళు ఎక్కడ దాడి చేసినా, అత్యాచారం చేసినా అది మా అందరికీ అంటగట్టడం. కేవలం ముస్లిం అనే వ్యక్తి ఇండివిజువల్ గా దాడి చేస్తే స్కైబాబా మొత్తుకుంటూనే ఉంటాడు. ఎక్కడైనా జరిగితే ఎవరైనా ఖండిస్తాం. మొత్తం ముస్లిం సమాజానికి అంటగడతారు. కానీ హిందువులు చేస్తున్న హిందువులు చేస్తే ఎక్కడ మాట్లాడరు. 72 కుల దురహంకారాలు ఈ రాష్ట్రంలో జరిగితే నాగరాజు హత్య జరిగింది. వెంటనే రాజు టీవీ మాట్లాడుతుంది, వేర్ ఈస్ క్యాండిల్ బ్యాచ్, వేర్ ఈస్ ప్రగతిశీల బ్యాచ్, వేర్ ఈస్ పౌర హక్కుల బ్యాచ్ అని అడుగుతుంది ఒక టీవీ. ఏమన్యాయం అండి? 72 కుల దురహంకార హత్యలు మేము ఖండించాం. ప్రణయ్ నుంచి మొదలు పెడితే సందీప్ కానీ మాధవి కానీ ఇప్పటికీ వాళ్ళకి తండ్రి పొడి చేసిన మాధవ్కి 18 ఆపరేషన్లు అయితే దగ్గర నిలబడి పనిచేశాం. ఇన్ని ఘటనలు మేముంటే ఒక్క దాంట్లో వీళ్ళ ఖండన ఉండదు. కేవలం ముస్లిం చేత హత్య గావించబడిన నాగరాజ్ కేసులో వచ్చారు. వాళ్ళు ఏం చేశారు? నాగరాజ్ చెల్లె రమకు నిలబడ్డారా? నాగరాజ్ తల్లిదండ్రులు వాళ్ళు మరపల్లి వచ్చారా? ఇప్పటికీ కూడా సజయ, నేను, మా జాక్, పద్మదర్శ మేమంతా కూడా నాగరాజ్ కుటుంబానికి అడ్డగా నిలబడ్డాం. ఆ ఊర్లో హిందూ ముస్లింల మధ్య ఒక ఘర్షణ రాకూడదు. ఇక్కడ వీళ్ళు బీజేపీ స్టేట్ బంద్ పిలిపిస్తుంది, జాతీయ నాయకులను దింపుతుంది. ఇక అది ఆ మరపల్లి చుట్టూ వాళ్ళు ఏం చేశారు? నాగరాజ్ ఘటనలో వాళ్ళు ఏం చేశారు? కానీ నాగరాజ్ ఘటనకి 5 రోజుల ముందు భువనగిరిలో రామకృష్ణ అనే అబ్బాయిని బిడ్డ తండ్రి ఆయన్ని చంపేశారు. అదే అమ్మాయి తండ్రి 5 లక్షల సుపారీ ఇచ్చి రామకృష్ణని చంపేస్తే మాట కూడా లేదు, ఖండన కూడా లేదు. కానీ అదే నాగరాజ్కి వచ్చే వరకు అంత పెద్ద అసలు నేషనల్ ఇష్యూ. ఇక గవర్నర్ తమిళసై దర్బారా పెట్టింది. అసలు ఒక్క కుల దురహంకార హత్యను వాళ్ళు మాట్లాడతారు, ఏం జవాబు చెప్తారు? దాని తర్వాత మన బేగం బజార్లో వాడేం సింగ్ రాజాసింగ్ నియోజకవర్గంలో జరిగింది. సంజయ్ పన్వార్ని చంపారు రోడ్డు మీద, కనీసం ఖండన లేదు. ఈ సంజయ్ సింగ్ అక్కడికి వచ్చి డ్యాన్స్ చేస్తాడు. మొత్తం బీజేపీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం వచ్చి అక్కడ పెద్ద ఇష్యూ చేస్తాయి. కానీ 5 రోజులకే బేగం బజార్లో సంజయ్ పన్వార్ని చంపారు. అంటే హిందువుల్ని చంపితే మాట్లాడు. హిందూ మహిళలు హిందువుల చేతుల్లో క్రూరంగా అప్సరా కావచ్చు, మొన్న ఒకడెవడో ఉడకబెట్టి కుక్కలకేసాడు మొత్తం. కానీ ఫ్రిడ్జ్ లో పెట్టిన వాడి గురించి కనీసం 1000 పోస్టులు పెట్టారు. ఎంత ఆవేదన అండి! ఫ్రిడ్జ్ లో పెట్టిన వాడినైనా ఖండిస్తాం. ఢిల్లీలో బాంబేలో ఫ్రిడ్జ్ లో పెట్టి ముక్కలు చేసిన వాడి గురించి నిన్న కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ వారం రోజుల క్రితం ఒకడు ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టి కుక్కలకేసాడు. మరి కుక్కర్లో పెట్టి కుక్కలకేసిన వాడి గురించి మాట్లాడరు ఎందుకు? ప్రశ్నించరు ఎందుకు? మరి మేము దాన్ని హిందూ మతానికి పురుగుతున్నామా? కానీ ఆడెవడో ఫ్రిడ్జ్ లో పెట్టినందుకు ముక్కలు చేసి, సహజీవనంలో ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టినందుకు మొత్తం ముస్లింలను కంటగడతారు, మతాన్ని తెస్తారు, మమ్మల్ని తెస్తారు. ఎంతకాలం? వాళ్ళు ఆలోచించాలి పౌర సమాజం. 1, 2 ఎక్కడ నేను ఎప్పుడు నా సహచరులతో నా మిత్రులతో చెప్తున్నా, ఎవడు ముస్లిం నేరం చేసినా నేను వెంబడి చెప్తా, చూడండి ఎన్ని వస్తాయి. దేవిది నాది ఫోటోలు పెట్టేస్తారు, కొన్నిసార్లు సుజాతను పెడతారు, కొన్నిసార్లు సజీవులు పెడతారు, ఎక్కువగా మా ఇద్దరిని పెడతారు, నాది దేవిది. నేను ఎప్పుడు అనుకుంటాను, ఈ దేశంలో ఎందుకు పుట్టామా అని ప్రశ్నించాలనిపిస్తాను నాకు. ఈ దేశంలో పుట్టినందుకు సిగ్గుపడాలని చెప్పాలనిపిస్తాను. నేను బతుకున్నంత కాలం ఈ ట్రోలింగ్ చేస్తారా అని ప్రశ్నించాలని. ఒక ముస్లిం ఎక్కడ ప్రీతి ఘటనలో అతను ఎవరైతే సీనియర్ ఉన్నాడో 1, 2 ప్రీతి ఘటనలో కనీసం 1000 పైన చేశారు. కనీసం 500 ఫోన్ కాల్స్ నేను తీసుకోవాల్సి వచ్చింది. బంజారా యువతి ప్రీతిని చంపితే మేమెందుకు ఆ డాక్టర్ని సపోర్ట్ చేస్తాం? ఇక నువ్వు ఆ డాక్టర్తో పడుకున్నావా, ఎన్నిసార్లు పడుకున్నావు, ఇది భాష. రోజు అదే పని. మాకు ముస్లిం అయితే పడుకునే పని అని రాస్తారు, ఏం భాష? కాబట్టి టైం దృష్టిలో పెట్టుకుంటా ఈరోజు ఎక్కడ దాడి జరిగినా
ముస్లిం మతంని తీసుకువస్తున్నారు లేదా మైనారిటీలు తెస్తున్నారు. ఈ మతపరమైన విద్వేషాన్ని ఎంతగా రగిలిస్తున్నారు, విషం కక్కుతున్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న గొంతుల్ని అణిచేంత వరకు అసలు మీడియాలో కనపడకపోయినా వదలట్లేదు. ఎక్కడ పోయావు, ఎక్కడ తెచ్చావు, ఎక్కడ ఉన్నావు, ఏ కలుగులో ఉన్నావు, పైసలు ఉంటలేదా అని మాట్లాడుతున్నారు. ఇంత క్రూరత్వం, ఇంత ఇన్హ్యూమన్నెస్ గత 5 ఏళ్ళుగానే ఒక స్వాతి చతుర్వేది లాంటి వాళ్ళు ఆమె ట్రోల్ అని పుస్తకాలు రాశారు. ఈ ట్రోల్ ఎవరి వ్యక్తిగతం కాదు, చందు తులసి వ్యక్తిగతం కాదు, సంధ్యది కాదు, స్వాతి చతుర్వేది కాదు, ఇంకొకళ్ళది కాదు, గుల్ఫిష్ ఫాతిమాది కాదు. ఖచ్చితంగా పకడ్బందీ పథకం ప్రకారం భారతదేశంలో హిందుత్వ రాజకీయాలు తేవడానికి, బీజేపీని అధికారంలో నిలబెట్టడానికి కాషాయ మూకలు, కాషాయ సేనలు చేస్తున్న ఈ క్రూరమైనటువంటి దాడి, అది కుటుంబాల మీద వ్యక్తిగతంగా అన్ని విధాలు, అంటే ఒక్కటే నుంచి వరకు పెట్టి ముగిస్తారు. అమెరికాలో ఒక కుర్రాడు మా ఫ్యామిలీకి చెందిన అబ్బాయితో అన్నాడంట, ఆమె పోరాటాలు చూసి సంధ్య కంటే నాకు గౌరవం ఉండేది, కానీ ఆమె జీవితం ఏంటో ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే తెలుస్తుంది, చాలా అసహ్యం కలుగుతుంది అంటే. ఆ బాబు బాధపడి ఒక బ్రాహ్మణ్ కుర్రాడు సంధ్యకు చిన్నప్పటి నుంచి మా ఇంటి పక్కన ఉంది, అట్లా కాదు అని చెప్పి అబ్బాయి ఏడ్చాడు నాకు ఫోన్ చేసి. అంటే ఈ ట్రోలింగ్ ఎంత ప్రభావం చూపిస్తుందో మేము అనుకుంటున్నాం. దీనికి ఏంటి జవాబు, ఈ చెత్త విధవలకి జవాబులు ఏంటి అని చెప్పి వదిలేసాం. నేనైతే పట్టించుకోలేదు. కానీ దయచేసి ఇది మా వ్యక్తిగతం కాదు, ఇది సమాజ బాధ్యత. ఈ ట్రోలింగ్ని తిప్పుకొట్టాలి. ఈ గొంతులు వినిపించడానికి, ఈ గొంతులు, ఈ వ్యక్తులు కనిపించడానికి. సరే మేము సంస్థల్లో ఉండొచ్చు, కొంచెం ధైర్యం, సంస్థల్లో ఉన్న పట్టుమని 5 కూడా మాట్లాడితే సజా తగులుకుంటుంది, లేదా ఒకళ్ళిద్దరు తగులుకుంటారు. ఎవరు వస్తున్నారు మాకు మద్దతు? ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఎవరు చెప్తున్నారు, వేణుగారు అనుకుంటా, అందరూ సోషల్ మీడియాలో ఉన్నప్పుడు అందరి బాధ్యతను కూడా చూపిస్తే కొంత బలమైన జవాబు చెప్పగలిగిన వాళ్ళ మేము అవుతాము. సమూహాలుగా స్పందిద్దాం, వ్యక్తులుగా బాధపడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఏ ఆబ్జెక్టివ్ ఫైట్ ఇవాళ మనం చేస్తున్నామో అందులోనే మనం సమాధానం వెతుకుతాం. సమూహాలుగా ప్రశ్నిద్దాం, ప్రతిఘటిద్దాం, సంఘటితంగా కదులుదాం అని చెప్తూ థ్యాంక్ యూ. ఒక్కటే ఒక నిమిషము. తులసికి మద్దతుగా ఇన్ని శక్తులు, సంస్థలు, ఇంత సమాజం ముందుకు రావడం చాలా సంతోషించదగిన, ఆహ్వానించదగిన పరిణామంగా నేను భావిస్తున్నా. తులసి చాలా మందిని తట్టి లేపింది. చాలా రోజులుగా ఇటువంటి ట్రోలింగ్కి గురవుతున్న ఎందరమో వదిలేద్దాం, అప్పుడప్పుడు కడుపుమంటే 1, 2 సమాధానాలు ఇచ్చినా రోజు వాళ్ళకి సమాధానాలు ఇచ్చే పనిలోనే ఉండలేం కదా, ఏం చేస్తాంలే చావని అని వదిలేస్తున్నాం. ఎంత వేదన ఉంది, ఎంత బాధ ఉంది, ఎంత ఆవేదన, ఎంత ఒక్కొక్కసారి ఇంత సమాజంలో ఉండి, ఇంత సుదీర్ఘ కాలంలో పనిచేస్తూ, సంస్థల్లో పనిచేస్తూ, ఇంతగా బలంగా ఉన్న గొంతు వినిపించగలం అనుకునే వాళ్ళని కూడా ఒంటరి వాళ్ళం అయిపోతాం. చాలా లోన్లీనెస్లోకి వెళ్ళిపోయే స్థితి ఇట్రోలర్స్ కనిపిస్తారు. ఇవాళ తులసి ఆ మౌనాన్ని బద్దలు చేసి అందరూ అనుభవిస్తున్నా కూడా అక్కడ ఆ నిశ్శబ్దాన్ని ఛేదించడం ఇది చాలా ముఖ్యమైన విషయం. తులసి నేను అభినందిస్తూ, ఒంటరిగా లేదు. నేను పోస్ట్ కూడా పెట్టాను, నీ కులం అవసరం లేదు, నీ వర్గం అవసరం లేదు, నువ్వు ఒంటరిగా స్వతంత్ర జర్నలిస్టుగా మొదలుపెట్టినటువంటి ఈ ఉద్యమం లేదా నీ కాంట్రిబ్యూషన్ చైతన్యపరిచే కాషాయ మూకల దాడులను, నియంతృత్వ పోకడలను, బీజేపీ అధికారంలోకి వచ్చాక సాగుతున్నటువంటి ట్రోల్స్ నుంచి మొదలు పెడితే ప్రత్యక్ష దాడుల వరకు నువ్వు ఎండగడుతున్నటువంటి వైనాన్ని అందరూ చూస్తూనే ఉన్నాం. నువ్వు ఒంటరివి కాదు అని కూడా చెప్పవలసిన బాధ్యతని ఇవాళ చాలా మందిని చూపించారు. తన ఆవేదన పెట్టిన మరుక్షణం నుంచి ఎంతమంది మద్దతుగా పోస్టులు పెట్టారో మనం చూసాం. ఇది ఇవాళ ఈ సమాజంలో కావాలి. ఎందుకంటే నేను 3 రోజుల తర్వాత నిన్న సాయంత్రం పోస్ట్ పెట్టాను. నేను రాత్రి ఎప్పుడో పెట్టాను, నాకు కుదరలేదు కొన్ని కుటుంబ పరిస్థితుల వలన. నిన్న సాయంత్రం రాత్రి ఎప్పుడు ఒక పోస్ట్ పెట్టిన 2 క్షణాలకే ట్రోలింగ్ని ఖండిస్తూ తులసి నువ్వు ఒంటరిగా లేవమ్మా, మేమున్నాం అని మేమున్నాం, దండు కడతామని ఒక పోస్ట్ పెట్టినందుకు ఒక్క క్షణంలోనే మళ్ళీ ట్రోలింగ్
పోస్ట్ పెడితే మళ్ళీ ట్రోలింగ్. ఎంత ఘోరం అంటే ఇద్దరిని కలిసి దొంగ అంటారు, ఇద్దరిని కలిసి చెప్తున్నారు మీకు డబ్బులు ముడితేనే ఆమెలా నువ్వు డబ్బులు తీసుకుంటా ఆ డబ్బుల సంగతి ఏంటి? మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటారు, కమర్షియల్ అంటారు. అర్థం లేని వాదనలు ఖచ్చితంగా అన్ని కట్టుకుని ఆర్గనైజ్డ్గా చేస్తున్న ఈ ట్రోలింగ్ ని ఎట్లా తిప్పికొట్టాలి, ఇది ఆలోచించాలి. బెంగాల్ ఎన్నికల ముందు ఒక అమ్మాయిని ఎవరో చెప్పారు, ఆ తర్వాత జిల్లా ఎస్పీ ప్రకటించారు 24 పర్గనాస్ అనుకుంటా, ఇది ఫేక్ వీడియో అని చెప్పారు. కానీ ఆ ఒక్క వీడియోని పెట్టి ఎవరో బీజేపీ కార్యకర్త అంట ఓటు ఎలక్షన్ బూత్ ఏజెంట్ ఏదో సంథింగ్ చెప్పారు, ఆమె మీద ఏదో తృణమూల్ శ్రేణులు దాడి చేసినాయి అంట. కొన్ని వందల వేల పోస్టులు పెట్టారు, మా నంబర్లు నాది దేవిది ఫోటోలు పెట్టేయడం, నంబర్లు పెట్టేయడం. ప్రశ్నించండి ప్రశ్నించండి పగలు రాత్రి లేకుండా తిట్టుకుంటూ ఫోన్లు చేస్తారు. ఎన్ని ఘటనలు అంటే నేను చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఇంతమంది విలువైన టైం నేను తీసుకోను, కానీ కొన్ని వందల వేల సార్లు ఫోటోలు పెడతారు. గౌరీ లంకేష్ హత్య అక్కడ జరిగింది 10 రోజులకే ఏదో జరిగితే ఎక్కడో నా ఫోటో పెట్టేశారు. బెంగళూరులో గౌరీ లంకేష్, హైదరాబాద్లో సంధ్య అని చెప్పి నా పొట్టలో ఒక కత్తి పొట్టలో ఒక కత్తి దించి ఆ కత్తికి రక్తం కారుతున్నట్టుగా ఫోటో. ఈమె రోడ్డు మీద కనపడితే, ఈమె మాల్లో కనపడితే, ఈమె బస్ స్టాండ్లో కనపడితే, రైల్వే స్టేషన్లలో కనపడితే చంపండి, హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని కాపాడండి అని పిలుపునిస్తారు. ఫోన్లు చేసి ఎన్ని రకాలుగా మాట్లాడతారో. 2 మొగుళ్ళని చంపింది, 3 మొగుళ్ళను వేసింది, ఇది భాషణ. ఒకటి కాదు 2 కాదు, వాళ్ళు పెట్టే బూతులు, వాళ్ళు పెట్టే మాటలు. నేను యాక్చువల్గా నా గురించి మాట్లాడుకోవడానికి రాలేదు, చాలాసార్లు బాధపడినా ఇది నా గురించి మాట్లాడుకోవడం నా బాధ్యత అని నేను అనుకోలేదు, సమాజం బాధ్యత. 4 దశాబ్దాలుగా పనిచేస్తూ ఇవాళ ఊపా లాంటి చట్టాల్లో నిర్బంధాలు ఉన్న సందర్భాల్లో కూడా వాళ్ళకి ఏమీ పట్టట్లేదు. ఎందుకు ఊపాలు పడతారు? ఇటువంటి పెయిడ్ ఆర్టిస్టులు అయితే లేదా ఇటువంటి డబ్బులు కమ్ముడిపోయే వాళ్ళైతే అసలు వీళ్ళకి తెలిసిన భాష ఒక్కటే, డబ్బులు ముట్టలేదా అందుకే రాలేదా అంటారు. సాహిల్ ఉన్మాదంతో హత్య చేస్తే దాన్ని ఖండించకుండా ఉంటాము మహిళా సంఘాల వాడు ముస్లిం కాబట్టి నువ్వు ఖండించలేదంటారు, ఖండించిన వాళ్ళకి సంతృప్తికరంగా ఖండించలేదంటాడు. ఎందుకు ఖండించకుండా ఉంటాం? అదే సాహిల్ చంపేస్తే మతం వస్తుంది, పూజారి గారు చంపేస్తే అప్సరని నేనేం మాట్లాడలేదు, కనీసం ఖండించలేదు. నేను చూద్దాం అనుకున్నా, అందుకే అసలు మీడియా అడిగినప్పుడు నేను ఖండించలేదు, ఎక్కడా నేను ఖండించరా. కానీ ఒక్క ట్రోల్ లేదు. చూడండి ఎంత మత విద్వేషమో. ఇవాళ నేను చందు తులసి కోసం పెట్టిన పోస్ట్లో ప్రశ్నించాను, అదే నువ్వు జిహాదీ గాళ్ళ అమ్మాయిని హత్య చేస్తే ఎక్కడ పోయావు? ఈ చందు తులసితో మద్దతుగా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వచ్చావని ఒకడు రాస్తాడు. ఎవరు ఈ జిహాదీ? సాహిల్ ఉన్నారు కావచ్చు కానీ వాడు జిహాదీ అయిపోతాడు. ముస్లిం అనే వాళ్ళు ఎక్కడ దాడి చేసినా అత్యాచారం చేసినా అది మా అందరికీ అంటగట్టడం. కేవలం ముస్లిం అనే వ్యక్తి ఇండివిజువల్ గా దాడి చేస్తే స్కై బాబా మొత్తుకుంటూనే ఉంటాడు. ఎక్కడైనా జరిగితే ఎవరైనా ఖండిస్తాం, మొత్తం ముస్లిం సమాజానికి అంటగడతారు. కానీ హిందువులు చేస్తున్న హిందువులు చేస్తే ఎక్కడ మాట్లాడరు. 72 కుల దురహంకారాలు ఈ రాష్ట్రంలో జరిగితే నాగరాజు హత్య జరిగింది, వెంటనే రాజు టీవీ మాట్లాడుతుంది, వేర్ ఈస్ క్యాండిల్ బ్యాచ్, వేర్ ఈస్ ప్రగతిశీల బ్యాచ్, వేర్ ఈస్ పౌర హక్కుల బ్యాచ్ అని అడుగుతుంది ఒక టీవీ. ఏమన్యాయం అండి? 72 కుల దురహంకార హత్యలు మేము ఖండించాం. ప్రణయ్ నుంచి మొదలు పెడితే సందీప్ కానీ మాధవి కానీ ఇప్పటికీ వాళ్ళకి తండ్రి పొడి చేసిన మాధవ్కి 18 ఆపరేషన్లు అయితే దగ్గర నిలబడి పనిచేస్తాం. ఇన్ని ఘటనలు మేము ఉంటే ఒక్క దాంట్లో వీళ్ళ ఖండన ఉండదు. కేవలం ముస్లిం చేత హత్య గావించబడిన నాగరాజ్ కేసులో వచ్చారు. వాళ్ళు ఏం చేశారు? నాగరాజ్ చెల్లె రమకు నిలబడ్డారా? నాగరాజ్ తల్లిదండ్రులు వాళ్ళు మరపల్లి వచ్చారా? ఇప్పటికీ కూడా సజయ, నేను, మా జాక్, పద్మదర్శ మేమంతా కూడా నాగరాజ్ కుటుంబానికి అడ్డగా నిలబడ్డాం. ఆ ఊర్లో హిందూ ముస్లింల మధ్య ఒక ఘర్షణ రాకూడదు. ఇక్కడ వీళ్ళు బీజేపీ స్టేట్ బంద్ పిలిపిస్తుంది, జాతీయ నాయకులను దింపుతుంది. ఇక ఆ మరపల్లి చుట్టూ వాళ్ళు ఏం చేశారు? నాగరాజ్ ఘటనలో వాళ్ళు ఏం చేశారు? కానీ నాగరాజ్ ఘటనకి 5 రోజుల ముందు
బిడ్డ తండ్రి ఆయన చంపేశారు. అదే తల్లి, అదే అమ్మాయి తండ్రి 5 లక్షల సుపారీ ఇచ్చి రామకృష్ణని చంపేస్తే మాట కూడా లేదు, ఖండన కూడా లేదు. కానీ అదే నాగరాజుకి వచ్చే వరకు అంత పెద్ద అసలు నేషనల్ ఇష్యూ. ఇక గవర్నర్ తమిళసై దర్బారా పెట్టింది. అసలు ఒక్క కులతలం గారు వచ్చిన వాళ్ళు మాట్లాడతారు, ఏం జవాబు చెప్తారు? దాని తర్వాత మన బేగం బజార్లో వాడు రాజాసింగ్ నియోజకవర్గంలో జరిగింది. సంజయ్ పన్వార్ని చంపారు రోడ్డు మీద, కనీసం ఖండన లేదు. ఈ సంజయ్ సింగ్ అక్కడికి వచ్చి డ్యాన్స్ చేస్తాడు, మొత్తం బీజేపీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం వచ్చి అక్కడ పెద్ద ఇష్యూ చేస్తాయి. కానీ 5 రోజులకే బేగం బజార్లో సంజయ్ పన్వార్ని చంపారు. అంటే హిందువుల్ని చంపితే మాట్లాడు, హిందూ మహిళలు హిందువుల చేతుల్లో క్రూరంగా అప్సరా కావచ్చు, మొన్న ఒకడెవడో ఉడకబెట్టి కుక్కలు కేసాడు మొత్తం. కానీ ఫ్రిడ్జ్ లో పెట్టిన వాడి గురించి కనీసం 1000 పోస్టులు పెట్టారు. ఎంత ఆవేదన అండి! ఫ్రిడ్జ్ లో పెట్టిన వాడినైనా ఖండిస్తాం, ఢిల్లీలో బాంబేలో ఫ్రిడ్జ్ లో పెట్టి ముక్కలు చేసిన వాడి గురించి నిన్న కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ వారం రోజుల క్రితం ఒకడు ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టి కుక్కలు కేసాడు. మరి కుక్కర్లో పెట్టి కుక్కలు కేసిన వాడి గురించి మాట్లాడరు ఎందుకు, ప్రశ్నించరు ఎందుకు? మరి మేము దాన్ని హిందూ మతానికి పురుగుతున్నామా? కానీ ఆడెవడో ఫ్రిడ్జ్ లో పెట్టినందుకు ముక్కలు చేసి, సహజీవనాల్లో ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టినందుకు మొత్తం ముస్లింలకు అంటగడతారు, మతాన్ని తెస్తారు, మమ్మల్ని తెస్తారు. ఎంతకాలం? వాళ్ళు ఆలోచించాలి పౌర సమాజం. 1, 2 ఎక్కడ నేను ఎప్పుడు నా సహచరులతో నా మిత్రులతో చెప్తున్నా, ఎవరు ముస్లిం నేరం చేసినా నేను వెంబడి చెప్తా, చూడండి ఎన్ని వస్తాయి. దేవిది నాది ఫోటోలు పెట్టేస్తారు, కొన్నిసార్లు సుజాతను పెడతారు, కొన్నిసార్లు సజీవన్ పెడతారు, ఎక్కువగా మా ఇద్దరిని పెడతారు, నాది దేవిది. నేను ఎప్పుడు అనుకుంటాను, ఈ దేశంలో ఎందుకు పుట్టామా అని ప్రశ్నించాలనిపిస్తాను నాకు. ఈ దేశంలో పుట్టినందుకు సిగ్గుపడాలని చెప్పాలనిపిస్తాను. నేను బతుకున్నంత కాలం ఈ ట్రోలింగ్ చేస్తారా అని ప్రశ్నించాలని. ఒక ముస్లిం ఎక్కడ ప్రీతి ఘటనలో అతను ఎవరైతే సీనియర్ ఉన్నాడో 1, 2 ప్రీతి ఘటనలో కనీసం 1000 పైన చేశారు. కనీసం 500 ఫోన్ కాల్స్ నేను తీసుకోవాల్సి వచ్చింది. బంజారా యువతి ప్రీతిని చంపితే మేమెందుకు ఆ డాక్టర్ని సపోర్ట్ చేస్తాం? ఇక నువ్వు ఆ డాక్టర్తో పడుకున్నావో, ఎన్నిసార్లు పడుకున్నావు, ఇది భాష. రోజు అదే పని, మాకు ముస్లిం అయితే పడుకునే పని అని రాస్తారు. ఏం భాష? కాబట్టి టైం దృష్టిలో పెట్టుకుంటా ఈరోజు ఎక్కడ దాడి జరిగినా ముస్లిం మతం తీసుకువస్తున్నారు లేదా మైనారిటీలు తెస్తున్నారు. ఈ మతపరమైన విద్వేషాన్ని ఎంతగా రగిలిస్తున్నారు, విషం కక్కుతున్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న గొంతుల్ని అణిచేంత వరకు అసలు మీడియాలో కనపడకపోయినా వదలట్లేదు. ఎక్కడ పోయావు, ఎక్కడ తెచ్చావు, ఎక్కడ ఉన్నావు, ఏ కలుగులో ఉన్నావు, పైసలు ఉంటలేదా అని మాట్లాడుతున్నారు. ఇంత క్రూరత్వం, ఇంత ఇన్హ్యూమన్నెస్ గత 5 ఏళ్ళుగానే ఒక స్వాతి చతుర్వేది లాంటి వాళ్ళు ఆమె ట్రోల్ అని పుస్తకాలు రాశారు. ఈ ట్రోల్ ఎవరి వ్యక్తిగతం కాదు, చందు తులసి వ్యక్తిగతం కాదు, సంధ్యది కాదు, స్వాతి చతుర్వేది కాదు, ఇంకొకళ్ళది కాదు, గుల్ఫిష్ ఫాతిమాది కాదు. ఖచ్చితంగా పకడ్బందీ పథకం ప్రకారం భారతదేశంలో హిందుత్వ రాజకీయాలు తేవడానికి, బీజేపీని అధికారంలో నిలబెట్టడానికి కాషాయ మూకలు, కాషాయ సేనలు చేస్తున్న ఈ క్రూరమైనటువంటి దాడి, అది కుటుంబాల మీద వ్యక్తిగతంగా అన్ని విధాలు. అంటే ఒక్కటే నుంచి వారిని పెట్టి ముగిస్తాడు. అమెరికాలో ఒక కుర్రాడు మా ఫ్యామిలీకి చెందిన అబ్బాయితో అన్నాడంట, ఆమె పోరాటాలు చూసి సంధ్య కంటే నాకు గౌరవం ఉండేది, కానీ ఆమె జీవితం ఏంటో ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే తెలుస్తుంది, చాలా అసహ్యం కలుగుతుంది. అంటే ఆ బాబు బాధపడి, ఒక బ్రాహ్మణ్ కుర్రాడు సంధ్యకు చిన్నప్పటి నుంచి మా ఇంటి పక్కన ఉంది, అట్లా కాదు అని చెప్పి అబ్బాయి ఏడ్చాడు నాకు ఫోన్ చేసి. అంటే ఈ ట్రోలింగ్ ఎంత ప్రభావం చూపిస్తుందో మేము అనుకుంటున్నాం. దీనికి ఏంటి జవాబు? ఈ చెత్త విధవలకి జవాబులు ఏంటి అని చెప్పి వదిలేసాం. నేనైతే పట్టించుకోలేదు. కానీ దయచేసి ఇది మా వ్యక్తిగతం కాదు, ఇది సమాజ బాధ్యత. ఈ ట్రోలింగ్ ని తిప్పుకొట్టాలి. ఈ గొంతులు వినిపించడానికి, ఈ గొంతులు, ఈ వ్యక్తులు కనిపించడానికి. సరే మేము సంస్థల్లో ఉండొచ్చు, కొంచెం ధైర్యం, సంస్థల్లో ఉన్న పట్టుమని 5 కూడా మాట్లాడితే సజే తగులుకుంటుంది, లేదా 1-2 తగులుకుంటారు. ఎవరు వస్తున్నారు మాకు మద్దతు? ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఎవరు చెప్తున్నారు, వేణుగారు అనుకుంటా, అందరూ సోషల్ మీడియాలో ఉన్నప్పుడు అందరి బాధ్యతను కూడా చూపిస్తే కొంత బలమైన జవాబు చెప్పగలిగిన వాళ్ళ మేము అవుతాము. సమూహాలుగా స్పందిద్దాం.
వ్యక్తులుగా బాధపడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఏ ఆబ్జెక్టివ్ ఫైట్ ఇవాళ మనం చేస్తున్నామో అందులోనే మనం సమాధానం వెతుకుతాం, సమూహాలుగా ప్రశ్నిద్దాం, ప్రతిఘటిద్దాం, సంఘటితంగా కదులుదామని చెప్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒక్కటే ఒక నిమిషము నాకు చెప్పేసారు కాబట్టి నేను చెప్పండి నాకు తెలియండి. సో ఈ ట్రోలింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్న నాకు ఇది ఎంత పెద్ద వ్యవస్థ నాకు ఒక ఐడియా ఉందండి. ఇదైతే అనుకున్నంత చిన్నది కాదు, మీరు ఊహకన్నా అంత పెద్దది. ఎంతమంది మీరు వెనకున్నారు ఏంటి అనేది, ఎంత పెద్ద పార్టీలు ఉన్నాయని చెప్పి మీ ఊహకు కూడా ఉంది. మీరు ఎంత లోతుకు వెళ్తున్న కొద్దీ అది వెళ్తూనే ఉంటుంది. ఇది అడ్డుకోవడము ఏంటి అనేది నాకు కూడా ఐడియా లేదు. బట్ ఇందాక మేడం గారు మాట్లాడుతూ యాక్చువల్గా నేను చాలాసేపు వెయిట్ చేశాను ఎవరైనా మాట్లాడుతారేమో దాని గురించి అని. ట్రోలింగ్ జరిగింది, తులసి గారు బాధపడ్డారు, సంఘీభావం చెప్తున్నారు. బట్ వాట్ ఈస్ ద సొల్యూషన్, మనం ఏం చేయాలి అని చెప్పి దీని గురించి ఎవరైనా స్ట్రాంగ్గా మాట్లాడతారేమో చూసాను. బట్ నాకు అంత సాటిస్ఫైడ్గా ఎవరు మాట్లాడినట్టు అనిపించలేదు. సో నేనేమనుకుంటుంటే నా తరపు నుంచి నేను మాట్లాడేది ఏంటంటే, సో ఈ ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ శాతం 30 అండ్ బిలో అండి, డిగ్రీ చదివిన వాళ్ళు 30 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది యూత్. సో వాళ్ళకి ఇప్పుడున్న యూత్కి పెద్దగా మీ ఇక్కడ చాలామంది మేధావులు మీరందరూ పుస్తకాలు చదివి మీకంటూ సొంత అభిప్రాయాలు ఉన్నవారు కాదు. ఇప్పుడున్న యూత్కి ఎవరికి సొంత అభిప్రాయాలు లేవు. యూట్యూబ్లో ఎవరేం చెప్తే అది చూస్తున్నారు, నమ్ముతున్నారు. కాబట్టి ఇక్కడున్న మేధావులందరికీ చాలామందికి యూట్యూబ్ ఇండిపెండెంట్ ఛానల్స్ ఉన్నట్టున్నాయి, ప్లస్ జర్నల్స్ కూడా రాస్తున్నట్టున్నారు. సో నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, ఈ గాడి దప్పుతున్న మా తరానికి మీరు ఎడ్యుకేట్ చేయండి. ఎందుకంటే జస్ట్ ఇందాక ఇక్కడ న్యూస్ లైవ్ జరుగుతున్నప్పుడు కూడా నేను చూశాను కింద కామెంట్ ఒకటి, నేను తులసి గారికి ఒక్కరికైనా వాక్ స్వాతంత్రం ఉంది మాకు లేదా అని చెప్పి ఒక అబ్బాయి అడుగుతున్నాడు. సో వాక్ స్వాతంత్రానికి, విమర్శకి, బూతులు తినడానికి తేడా తెలియని పరిస్థితి మాది. సో మమ్మల్ని ఎడ్యుకేట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అన్ని గురించి మాట్లాడా. నేను తెలంగాణ సోషల్ మీడియా ఫోరం ప్రెసిడెంట్. నేను 2006 నుంచి ఇలాంటి ట్రోలింగ్ చాలా చూసాను. ఎందుకంటే అప్పుడు స్మార్ట్ ఫోన్ లేవు, ఓన్లీ డెస్క్టాప్లో ఉండే. ఆ డెస్క్టాప్లో కూడా ఫేక్ అకౌంట్లతోటి చాలాసార్లు వేరే వేరే పేర్లతో వచ్చి నన్ను ఏ రకంగా అంటే అసలు నిజంగా చెప్పాలంటే అసలు నేను ఉండకూడదు. ఎవరైతే సమాజం కొరకు మాట్లాడతారో సోషల్ మీడియా వదిలి పారిపోయేటప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎవరు పెట్టుకుంటారని. కానీ నేను ఉండేది కాబట్టి నేను దాన్ని ఫేక్ చేస్తున్నాను. ఇవాళ కూడా ఒక్కడే ఏంటంటే నన్ను ఇప్పటికి కూడా నేను బ్యాన్ పెట్టాను. ఈ దుష్ట పాలకులు వచ్చే ఎన్నికల్లో సమాజ్ చేయాలంటే నన్ను రిస్ట్రిక్షన్లో పెట్టేసినప్పుడు నా పోస్ట్ ఎవరు చూడకూడదు. అయితే ఈ పద్ధతి ఏంటంటే ఇది మన బీజేపీ పార్టీ ఆఫీస్ నుండే జరుగుతుంది. ఇంతకుముందు ఈ పద్ధతి టీడీపీ ఆఫీస్లో జరిగింది, ఎన్నో ఫేక్ అకౌంట్లతో వచ్చింది. నేను ముఖ్యంగా ఏంటంటే ఈ ఫేస్బుక్ సంస్థలు కావచ్చు, ఈ సామాజిక సంస్థలలో నేను ఈ ఒక్క పోస్ట్ పెట్టినందుకే నన్ను బ్యాన్ చేశారు. వాళ్ళు చంపుతాము బెదిరిస్తామంటే వాళ్ళ అకౌంట్లు ఎందుకు కొనసాగుతుంది నేను అనేది అది. దీనికి మన ఫేస్బుక్ సంస్థలకు మనం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, ఇక చూడండి ఈ సమాధి చేస్తూ వచ్చే ఎన్నికల్లో ఈ పాలకులు సమాధి చేయాలంటే నాకు బ్యాన్ చేసిండ్రు. ఇప్పుడు సంతానమైన వాళ్ళను ఒక సెకండ్ మీద వాళ్ళకు తెలవాలా? దీని మీద మన సంస్థలకు పోయి మనం కంప్లైంట్ చేయవలసిన అవసరం ఉంది. ఈ పక్షపాతం ఎందుకు? అసలు ఒక్కరికి ఒక అకౌంట్ ఉండాలి. ఒక అకౌంట్ ఉండాలంటే కంపల్సరీ ఒరిజినల్ ఐడి ఉండాలా, ఆ ఫోన్ నెంబర్ ఉండాలి. అది ఒక్కొక్కరికి 10 అకౌంట్లు. ఈ 10 అకౌంట్లు ఎట్లా కొనసాగిస్తారు? దీన్ని మనం అందరం కూడా ఒక రిప్రజెంటేషన్ చేసి ఫేస్బుక్ సంస్థలకు ఇచ్చి, మరి ఇది ఏమన్యాయం అంటే అధికార పార్టీ ఉన్న వీళ్ళ ఏజెంట్లు ఫేస్బుక్ సంస్థలో పనిచేస్తుందా? నాకు అదొక డౌట్. నేను ఇప్పుడు రిస్ట్రిక్షన్ ఉన్నా సార్, కానీ ఈ దుష్టపాలనలో వచ్చే ఎన్నికల్లో సమాజ్ చేయాలన్నారు, సంస్థకు విరుద్ధంగా పోతుందని చెప్పి నన్ను బ్యాన్ చేస్తుంది. ఇట్లా సత్తాన్ని వాళ్ళు ఎందుకు బ్యాన్ చేయాలనేది మనంతా కూడా తీర్మానం చేసుకొని ఫేస్బుక్ సంస్థకు పోయి ఇది ఇచ్చేసి వాళ్ళు ఇమ్మీడియట్గా బ్యాన్ చేయాలి. ఫేక్ అకౌంట్ ఇమ్మీడియట్గా మూసి చేపిస్తే ఈ ప్రాబ్లం ఉండదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఇప్పుడు మిత్రులారా, నిజానికి నేను వచ్చింది కేవలము తులసి గారికి సంఘీభావం చెప్పడానికి మాత్రమే వచ్చాను. కానీ ఒక 2 విషయాలు మాట్లాడాలి. ఒకటి, సమాజము మారుతున్నప్పుడు మార్స్ అంటాడు మక్ ఆఫ్ హిస్టరీ.
చరిత్రలో ఉన్నంత మురికి ఏదైతే ఉందో అది బయటకు వస్తే తప్పించి ఒక స్వచ్ఛమైన సమాజం కాదు. మన అదృష్టమో దురదృష్టమో కానీ మనం బతుకుతున్న కాలంలో మహిళల మీద, దళితుల మీద, మైనారిటీల మీద మొత్తంగా సమాజంలో ఒక పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది. తులసి గారి మీద జరిగే దాడి ఏదైతుందో ఈ మొత్తం ప్రాసెస్లో ఒక భాగం. మనం ఒంటరి కాదు. అదే ఉంది, ఇక్కడ సంధ్య ఉంది, విమల ఉంది, చాలామంది తెలంగాణలో మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ సంఘాల్లో ఉన్నారు, నిరంతరంగా సమాజంతో సంభాషిస్తున్నారు. దీన్ని తట్టుకోవడానికి వారికి కావాల్సిన ధైర్యం వాళ్ళకి ఉంది. తులసి గారు ఆమె స్వతంత్రమైన జర్నలిస్టు కావడం వలన కొంత ఆమె మీద వాడు దాడి చేయడానికి కూడా వాడు కొంత ధైర్యం ఎక్కువ, ఎందుకంటే ఆమె స్వతంత్రంగా రాస్తున్నది కాబట్టి. కానీ తులసి గారు మీరు గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే చంపుతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నోళ్ళు వాళ్ళేం ధైర్యవంతులు కాదు, చాలా పిరికివాడు. మీకు తెలియదు, చాలా పిరికివాడు. పిరికివాడే నాకు పని చేస్తుంటారు. కనుక మనం దానికి పెద్దగా భయపడవలసిన అవసరం లేదు. మాకు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. అదంతా అది జరిగే పని. మా శ్రీమంతి గారే ఏమరా ఏమంటున్నాం అది ఈమె వస్తుంటుంది వాళ్ళని. కనుక ఇది మనం భయపడేటువంటి కాదు. చరిత్ర అంటే స్త్రీ పురుష సంబంధాలు ఒక కొలాప్సింగ్ స్టేజ్కి వచ్చాయి. అంటే మొత్తం మారల్ సమాజంలో ఉండే నైతిక విలువలన్నీ కొలాప్స్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ భావజాలం ఉన్న వాళ్ళు ఆర్ఎస్ఎస్ కానీ హిందూ భావజాలం, మనం మహిళ స్త్రీకి అలవాలు కాదు వాడు చెప్పిపోయారు. ఇది నమ్మేవాళ్ళు వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఎవరిని అటాక్ చేస్తున్నారు, ఎవరి మీద దాడి చేస్తున్నారు? తులసి గారిని చేస్తున్నారు, సజీ గారు. అంటే మహిళ బయటకు వచ్చి సామాజిక జీవనంలో పాల్గొంటూ సామాజిక మార్పులో పాల్గొంటున్న మహిళల మీద వాళ్ళు పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారు. ఈ దాడి చేయడం ఏంటంటే మీరు ఈ స్వేచ్ఛకు అగో కాదు మా మనం చెప్పారు కనుక మీరు అంతే ఇంటికి వెళ్ళిపోయి సమాజంలో మీ పాత్ర లేదు. మీరు వారి కింద మగవాడి కింద పడి ఉండాలి. ఇది ఇవాళ జరుగుతున్న పరిస్థితి. కనుక తులసి గారి అనుభవం ఏదైతుందో ఆయన వ్యక్తిగత అనుభవం కాదు, ఇది ఒక సామాజిక అనుభవం. మీరు మీ మీద దాడి అవుతుందని మీ మీద దాడి కాదు, మీరు జాగ్రత్తగా మీ మీద దాడి కాదు. మీ విలువల మీద, మీ స్వేచ్ఛ మీద, మీ స్వతంత్రం మీద, మహిళల స్వేచ్ఛ మీద, మహిళల స్వతంత్రంగా మాట్లాడడం మీద, మహిళ బయటకు వచ్చి తాను పాత్ర నిర్వహించగలను. ఈ సమాజం మారాలి, నేను డిగ్నిఫైడ్గా డీసెంట్గా నేను కూడా ఒక మనిషిగా జీవిస్తాను అని ఎప్పుడైతే మహిళ అంటున్నదో వాడు అక్కడ ఇది ఎక్కడో మారట్టుగా ఉంది, మనమాను సమాజం రావాలి అనేటువంటి వాళ్ళు వాళ్ళ మహిళల మీద వేణు చెప్పాడు. స్వాతి చతుర్వేది గారు రాసిన ఆమె ట్రాల్, మీరు ఆ పుస్తకం చదవాలో లేదు, కానీ ఆ పుస్తకంలో భయంకరమైనటువంటి వాస్తవాలు రాసింది. కానీ రాసింది ఏమన్నా కొన్ని తిట్లు కూడా కొంత మనం అంటే కాస్త చదవడానికి ఇబ్బంది అయినట్టు కూడా ఆమె రాసింది. రాయడానికి ఆమె కారణం ఏంటంటే సమాజానికి తనకు జరుగుతున్న అనుభవాన్ని చెప్పి సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడం కొరకు ఆమె పనిచేస్తుంది. కనుక దయచేసి ధైర్యం అంటే ఏంటమ్మా, భయం అంటే ధైర్యం అంటే భయంతో పోరాటమే. లోపల జరిగేది మనకు భయం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ఆ పోరాటం జరుగుతుంటుంది మనలో. మన ధైర్యం వైపు నిలబడాలి. ఇది మీ మీద జరుగుతున్న దాడి మీ మీద అని మీరు అనుకోవచ్చు. ఫస్ట్ ఇది చాలా వ్యవస్థ మీద జరుగుతున్న దాడి. మీరు చేసే పోరాటం ఏదైతే మీ కొరకు కాదు, కొన్ని విలువల కొరకు, ఇంకా మరింత మెరుగైన సమాజం కొరకు, మెరుగైన మహిళా జీవితం కొరకు మీరు పోరాటం చేస్తారు. ఒక పెద్ద పోరాటంలో మీరు భాగం, మీరు వ్యక్తిగతం కాదు. కానీ మేము అందరం ఇక్కడ ఇంతమంది వచ్చి వాళ్ళు మీకు ఏదైతే సాలిడారిటీ గెలిపారు అది ఈ సమాజం వాడికి తెలుసు. వాడికి తెలిసి ఇంతమంది ఉన్నారు మేము వెనక అంటే వాడు రేపు పొద్దున్న మళ్ళీ ఆలోచిస్తారు, ఓ మేము ఉంటుంది కాదు ఇంత తెలంగాణ. ఇది తెలంగాణ సమాజం. తెలంగాణ సమాజానికి ఒక ప్రజాస్వామ్య లక్షణం ఉంది, రక్షించుకునే లక్షణం కూడా దీనికి ఉంది. ఇక్కడ ఉద్యమాలు ఉన్నాయి కాబట్టి మీరు భయపడకూడదు. కానీ ఈ మురికి ఏదైతే బయటకు వస్తున్నదో ఇది హిందూ మతం పేరు మీద, మతం ఇదేనా? మతం ఇదే చెప్తుందా? మతం ఒక విశ్వాసం కదా, మతం ఒక నమ్మకం కదా, మతం ఒక మారల్ వాల్యూస్ కూడా ఇస్తుంది కదా. ఇదే మతం, ఇదే మతం నమ్మకం అంటే ఈ
ఈ మురికి ఏదైతే సమాజంలో వాళ్ళ బయటకు వస్తుందో దీంట్లోంచే ఒక స్వచ్ఛమైన సమాజం వస్తుంది. తులసి గారు ఇవాళ తాను అనుభవిస్తున్న అనుభవం ఏదో దాని నుంచి ఒక నూతన మానవ విలువలు వస్తాయి అనే విశ్వాసంతో పనిచేసి తప్పించి మనం ఒక నూతన సమాజం కొరకు స్త్రీ పురుష సంబంధాలు మారడం కొరకు పురుషాధిక్యత పోవడం కొరకు మనం పనిచేస్తున్నాం అని మనకు అనిపించినప్పుడు మనం ఒక పెద్ద ప్రాసెస్లో భాగమైపోతాం. అప్పుడు మీకు ఆ భయం చాలా తగ్గిపోతుంది. కనుక మీరు ధైర్యంగా ఉండండి, మేమంతా మీతో ఉన్నాం. మీకేం మీరంతా భయపడ అవసరం లేదు. ఇక్కడ పౌరాత్మ సంఘాలు ఉన్నాయి, బోర్డు ప్రజా సంఘాలు ఉన్నాయి, తెలంగాణ చైతన్యం ఉంది. కనుక తప్పకుండా తెలంగాణలో అలాంటి జరగడానికి వీల్లేదని మేమందరం కూడా తప్పకుండా మీతో నిలబడి పోరాడతాం, మీకు కూడా పోరాడతాం. ఆ ఒక్క మాట చెప్పడానికి నేను వచ్చాను. మీకు ఇవాళ నుంచి ధైర్యం పెరగాలి. ఇంకా మేము రాసేది ఎక్కువ రాస్తామంటేనే అప్పుడు వాడికి భయపడతాడు. మనం భయపడ్డామంటే వాడు చాలా ఇక మనం వెనుకబడతాడు. మనం భయపడము అంటే వాడు తగ్గుతారు. ఇది జాంగ్రత్తగా లాజిక్. దాంట్లో బాగా పనిచేయండి. మీకు ఎప్పుడు భయం అయితే మా ఇంట్లో వచ్చి ఉంటాయి మీరు. మా రేటు రాలని మాకు ఇంకా ధైర్యం. నాకు చివరి అవకాశం వచ్చినందుకు సమయం కనుక ఇంకా డీటెయిల్స్ పోతుంది. కానీ చాలా అనుభవం ఉన్న వాళ్ళు అనుభవించిన వాళ్ళు మాట్లాడారు. వాళ్ళకంటే మనం ఇంత మాట్లాడలేదు. కనుక ఈ సంఘీభావంకి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను అభినందన చెబుతూ ఈ సమాజాన్ని ఇంకా మరింత మెరుగైన సమాజం అందరూ వచ్చారు. మనం ఇంకా మెరుగైన మనుషులను కావాలి. మనం ఇంకా మానవీయంగా మారాలి. మహిళల పట్ల మన దృక్పథం మారాలి. మరి మరింత మనం మహిళల పట్ల గౌరవంగా ఉండాలి. అది సమాజంలో కల్చర్ క్రియేట్ చేస్తుంది. ఆ మార్పు మనం రావాలి. మగవాళ్ళు తమతో తాము పోరాడుతుంటే చాలా మంది. మా శ్రీమతి గారు ఆటోమేటిక్గా ఉంటే నా మీద చాలా రాసింది. నిజమే, మరి అన్ని మనకు ఉండొచ్చు. ఇంకా పోరాటం చేయాలి. కనుక మగవాళ్ళందరూ కూడా మీతో మీరు పోరాటం చేయండి. మహిళలు మగవాళ్ళకు ఇలాంటి మగవాళ్ళు ముఖ్యంగా మీకు మెసేజ్ అంటే మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తప్పకుండా మీరు వాళ్ళందరూ కూడా మనం పోరాటం చేయవలసిన అవసరం ఉంటుంది. 1 జూలై ఇది మా బాధ అనుకోండి. 1 జూలై 2023 ఉదయం 10 గంటల నుండి ఈ హాల్లోనే ఊపా చట్టం రద్దు, ఊపా కేసు ఎత్తియాలనే డిమాండ్ మీద ఒక రౌండ్ టేబుల్ రాగలిగితే దయచేసి నిర్బంధ వ్యతిరేక వేదిక నుంచి మేము చదువుతాం. మేమందరం ఒక ఊపా చట్టాన్ని ఎదుర్కొంటున్నాం. మొట్టమొదటిసారిగా నా మీద ఊపా చట్టం పెట్టారు. కనుక నాకు కొంచెం ఎక్కువ ధైర్యం. అక్కడ రాజ్యం కూడా ఇంత గుర్తిస్తుంది నేను అనుకోలేదు. నా గుర్తింపు తెలియదు. సమాజం తీసుకుంటుంది నేను గుర్తింపు నాకు ఈ 4-5 నుంచి చాలా పెద్ద గుర్తింపు. అంటే అప్పుడప్పుడు ఈ పనులు చేస్తూ రాజ్యం కూడా మనం గౌరవిస్తుంది అనేది కూడా